సక్సెస్ అంతా కూడా మనం కొంతగా ఇక్కడ చూపించాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు జూమ్‌కి అటెండ్ అవుతేనే బావుంటుంది. సో, ఒక 2-3 మినిట్స్‌లో మీ ఫ్రెండ్స్‌కి మరొక్కసారి గుర్తు చేయండి. మీరెప్పుడో పొద్దున్నో, మధ్యాహ్నమో జూమ్ లింక్ షేర్ చేసుంటే వాళ్ళు చూడొచ్చు, చూడకపోవచ్చు. ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నామో అప్పుడు ఒక్కసారి కాల్ చేసినట్లయితే రిమైండ్ అయ్యుంటుంది. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేదాకా రిమైండర్స్ మనం పెడుతూనే ఉండాలి. సో, వాళ్ళకింత మంచి అవకాశం ఇవ్వాలంటే రిమైండ్ సో, ఆల్ ది బెస్ట్. ఒక 2 మినిట్స్‌లో స్టార్ట్ చేయడము. ఫాస్ట్‌గా మీ టీమ్‌ని ఇన్వైట్ చేసుకోండి. థాంక్ యూ. మేడం దీపిక మేడం వచ్చారా? ఒక్కసారి మీరు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి మేడం. యెస్. థాంక్ యూ మేడం. మీకు కో హోస్ట్ ఇచ్చాను. మరి ఒక 2 మినిట్స్‌లో స్టార్ట్ చేసేద్దాం మేడం. ఓకే. థాంక్ యూ మ్యామ్. సో, గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీకరాయల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అలాగే 2024 ఇయర్ ఎండింగ్‌లో ఉన్నాము. టుడే లాస్ట్ డే. సో, 2024లో మనం ఏదో సాధించాలి అని అనుకోనుంటాము. కొంచెంమంది ఆల్రెడీ సాధించేశారు. అలాగే మనందరం కూడా సాధించుకోవాలి అనుకుంటే కొన్ని కుదరకపోయినా 2025లో మీరందరూ కూడా సక్సెస్‌ఫుల్ అవ్వాలని కోరుకుంటూ, అలాగే వుమెన్ ఎంపవర్‌మెంట్ మిసెస్ దీపికా రవి మ్యామ్ చాలా చక్కటి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మరి మీరందరూ కూడా రెడీ అంటే మరి మేడంని ఇన్వైట్ చేసేసుకుందాము. చక్కటి సాయంత్రం దట్ టు ఈ ఇయర్‌లో ఇదే లాస్ట్ సెషన్. సో, దీపికా మ్యామ్ వెల్కమ్. యా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు న్యూ ఇయర్ అంటే మనకి 31st కదా, చాలా మంది పార్టీ ఎంజాయ్మెంట్ లో, పార్టీ మూవ్మెంట్ లో ఉంటారు. అయినా సరే 250+ మెంబర్స్ వచ్చారు అంటే రియల్లీ గ్రేట్. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా వార్మ్ వెల్కమ్ అండి. ఎలా అంటే ఏదో సంథింగ్ సాధించాలి, ఏదో తెలుసుకోవాలని తపనున్న వాళ్ళే ఇక్కడ ఉంటారు. దీంట్లో కూడా కొంతమంది ఆల్రెడీ కంపెనీలో ఉన్న వాళ్ళు ఉంటారు, కొత్త వాళ్ళు కూడా ఉంటారు. ఇది కొత్త వాళ్ళకి మాత్రమే మీటింగ్ కాబట్టి మోర్ దెన్ 90% పీపుల్స్ మనకి కొత్త వాళ్ళే ఉంటారు. సో వీళ్ళందరికీ నేను ఈ రోజు మేడం అన్నట్టు ఇయర్ ఎండింగ్ ప్లాన్ చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేనేమంటానంటే ఇక్కడ డేట్స్ మాత్రమే మారుతున్నాయి తప్ప మన లైఫ్ స్టైల్ అనేది మారట్లేదు. సిఎస్ఆర్ ను అందరూ ఒకసారి ఆలోచించండి.
మన లైఫ్ స్టైల్ మారాలి అంటే 100% మన మైండ్ సెట్ మారాలి. మన మైండ్ సెట్ మారాలి అంటే డెఫినెట్లీ మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాము అంటే కరెక్ట్ వేలో తీసుకెళ్ళాలి. ఎంతమంది ఈ పని చేస్తున్నారు కదా? నేను చేస్తున్నాను అంటే నో ప్రాబ్లం. ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా మీటింగ్ వింటున్న వాళ్ళు నాకు మోర్ దెన్ పర్ మంత్ 1 lakh, 1.5 lakh, 2 lakhs నేను ఇన్కమ్ తీసుకుంటున్నాను అంటే హ్యాపీగా మీరు ఇక్కడ హ్యాండిల్ చేయొచ్చు. అంటే ఈ కంపెనీలో కాదండి, బయట. ఎందుకు ఈ పాయింట్ అడుగుతున్నాను అంటే ప్రతి పర్సన్ కూడా తన లైఫ్ స్టైల్ ని ఇంకొకలా ఊహించుకుంటారు, కానీ తన బతికేది మాత్రం టోటలీ రివర్స్ ఉంటుంది. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే 22 ఇయర్స్ లో ఉన్న ఒక పర్సన్ ఏమలా ఆలోచిస్తారంటే 100% నేను 3 ఇయర్స్ 25 ఇయర్స్ రాగానే ఐఎమ్ వెల్ సెటిల్డ్, నేను వెల్ సెటిల్డ్ అయిపోవాలి. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే నేను ఆలోపు నా స్టడీ కంప్లీట్ చేసేసుకొని ఒక బెస్ట్ జాబ్ చూసుకోవాలి. ఎంతసేపు జాబ్ 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 దీని మీదే ఉంటుంది తప్ప నేను ఇంకొక నలుగురికి ఎందుకు జాబ్ ఇవ్వకూడదు అనే ఆలోచన మాత్రం చాలా తక్కువ మందికి ఉంటుంది. జాబ్ చేసే వాళ్ళని నేను తప్పుగా అనట్లేదు, జస్ట్ ఊరికే రిమైండ్ చేస్తున్నాను. ఈ జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, బిజినెస్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నేను మీటింగ్ ఎండింగ్ వరకు మీకు ఒక 5 to 6 పాయింట్స్ నేను గ్యాదర్ చేసి చెప్తాను. ఈ 5 నేను చెప్పిన పాయింట్స్ లో ఎస్ అనిపిస్తేనే మీరు ఈ వర్క్ స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజే జాబ్ లో జాయిన్ అయ్యాను అంటే నేను ఇక్కడ మనం అనుకుంటున్న ది బెస్ట్ ఏంటి జాబ్ లో, గవర్నమెంట్ జాబ్, రైట్? ఈ రోజే నేను గవర్నమెంట్ జాబ్ లో జాయిన్ అయ్యానంటే మోర్ దెన్ 35 ఇయర్స్ నా టైం ని నేను వాళ్ళకి అమ్ముకోవాలి. గవర్నమెంట్ కి నేను టైం ని, నా తెలివితేటల్ని, నా స్కిల్స్ ని అన్ని అమ్మేస్తే దానికి ఒక రేటు కట్టి అమ్మవారికి కదా మనం పోతును బలిస్తాం చూడు, అలా మన లైఫ్ అంతా బలిపోతుంది. కానీ గవర్నమెంట్ జాబ్ తప్పని నేను అనట్లేదు, కానీ సంథింగ్ స్పెషల్ వేరే ఎందుకు ఆలోచించకూడదు? ఎప్పుడు అదే రూట్ లో ఎందుకు వెళ్ళాలి? ఒక్కసారి ఆలోచించండి కదా. సో అలా డిఫరెంట్ గా ఆలోచించి నేను కూడా లైఫ్ లో సక్సెస్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం నా ఫ్యామిలీకి నేను వన్ ఆఫ్ ద సెక్యూరిటీ ఇన్కమ్ ఇవ్వాలి. మీ అందరికీ తెలుసు 2019, 2020 ఈ 3 ఇయర్స్ మనం ఎంత సఫర్ అయ్యామో ప్రతి పర్సన్ కి తెలుసు. ఎంత మంది వాళ్ళ ఫ్యామిలీలో పర్సన్స్ ని లాస్ అయ్యారో కూడా తెలుసు. ఈ పాయింట్ నేను ఎందుకు ఇప్పుడు రేస్ చేస్తున్నానంటే మీరందరూ అనుకున్నట్టు ఈ రోజు 31st, రేపు 25 రాబోతుంది. నెంబర్సే మారుతున్నాయి, మన లైఫ్ స్టైల్ మారట్లేదు. కానీ మీరు వెళ్ళిన తర్వాత మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? కొంతమంది దీనికి కూడా ఇంకొక పాయింట్ అంటారు, దేవుడు ఉన్నాడండి అని. దేవుడు ఉంటాడండి, మన చేతికి ఇస్తాడు తప్ప దాన్ని వండి మాత్రం మనకి చేతులకి ఇవ్వడు. దారి చూపిస్తాడు తప్ప, నడవమని చెప్తాడు తప్ప ఆయన నడిచి మీకు చేతులు ఎత్తుకొని వెళ్ళడు. అలా వెళ్ళాలి అంటే నువ్వు కష్టపడాలి. సో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరికీ కూడా వామ్ వెల్కమ్ అండి. అలాగే ఈ కంపెనీని నేను దాదాపు ఒక 8 months నుంచి వర్క్ చేస్తున్నాను. మోర్ దెన్ నేను 2 lakhs అబో ఇన్కమ్ కూడా తీస్తాను పర్ మంత్. నేను ఒక హౌస్ వైఫ్, సింపుల్ గా చెప్తున్నాను, నేను సాధారణ మధ్యతరగతి గృహిణిని అయినా నేనే చేస్తున్నప్పుడు మీరెందుకు చేయకూడదు? చిన్న పాయింట్ ఆలోచించండి. ఈవిడే ఇంట్లో కూర్చొని చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయకూడదు అని ఒక ఆలోచించండి. ఇక్కడ స్టూడెంట్స్ ఉండొచ్చు, హౌస్ వైఫ్స్ ఉండొచ్చు, జాబ్ చేసే పర్సన్స్ ఉండొచ్చు, లేదా రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీస్ ఉండొచ్చు. ఎనీ పర్సన్ 18+ ఉన్న ఏ పర్సన్ అయినా మన కంపెనీలో వర్క్ చేయొచ్చు. కాబట్టి ఆల్ రౌండర్ పీపుల్స్ ఇక్కడ ఉంటారు. మీ అందరికి నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, ఒక సాధారణ హౌస్ వైఫ్ లా నేను ఇంట్లో కూర్చొని నా ఫ్యామిలీకి నేను ఇన్కమ్, సెక్యూరిటీ ఇన్కమ్ ఇచ్చాను, మీరందరూ ఎందుకు చేయకూడదు? ఒకసారి ఆలోచించండి. 30 minutes నాకు మీ టైం ఇవ్వండి. మీ లైఫ్ స్టైల్లో 30 minutes నాకు టైం ఇస్తే అసలు ఏంటి ప్రాజెక్ట్ అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మీకు నచ్చితేనే మీరు స్టార్ట్ అవ్వచ్చు, లేదు ఇంకా అర్థం కాలేదు అంటే హ్యాపీగా మళ్ళీ ఒకసారి వినొచ్చు. మేడం నా వాయిస్ అంత క్లియర్ గానే ఉంది కదా? Yes, clear, madam. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Right. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? షేర్ అవుతుందండి. ఓకే, సూపర్. Yeah. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనకి గోల్డెన్ ఆపర్చునిటీ, తెలుగులో చెప్పాలి అంటే సువర్ణ అవకాశం, మీ జీవితాన్ని మార్చుకోండి అని చెప్తున్నారు. ఇది ఎంతమంది తీసుకుంటారు? మాట్లాడడం కాదండి, ఆచరణలో పెట్టాలి. ఎంతమంది పెట్టగలుగుతున్నారు? ఒకసారి ఆలోచించండి. సో మనకి కేరళలో ఆఫీస్ అండి ఇది, మీకు అది కూడా నేను క్లియర్ గా చూపిస్తున్నాను. దామోజన్ రాజన్ కరాయ్ గారు మన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ రాజన్ సార్. ఎందుకంటే మీరనే వాళ్ళు లేకపోతే ఈ రోజు ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ అవ్వదు. మాలాంటి చాలా మందికి లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వదు. సో మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువనే చెప్పొచ్చు. అలాగే
ఈ కంపెనీలోకి నన్ను తీసుకొచ్చిన రవీంద్ర అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను దాదాపు ఒక 6-7 మంత్స్ ఈ పాయింట్ కూడా మీకు చెప్తున్నానండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేసి ఉంటారో ఆ పర్సన్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పండి. చాలా మందికి వాళ్ళు తెలిసే ఉంటారు, బట్ మిమ్మల్ని సంథింగ్ స్పెషల్ గా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఒక్కసారి ఆలోచించండి. టైం వేస్ట్ చేసుకోకండి. నేను కూడా 6 మంత్స్ టైం వేస్ట్ చేసుకున్నాను. ఒక 6 మంత్స్ నన్ను ఫాలోఅప్ చేశారు సార్. ఎందుకంటే సమ్ రీజన్స్ నేను ప్రీవియస్ చేసిన కొన్ని కంపెనీస్ లో సమ్ ఇష్యూస్ చేయడం వల్ల నేను నెట్వర్క్ మార్కెటింగ్ వద్దని పక్కన పెట్టాను. కానీ మళ్ళీ తిరిగి దాంట్లోకే వచ్చాను. మీరైనా అంతేనండి. గుడి చుట్టూ తిరిగినా గర్భగుడి దగ్గరికి వచ్చి దేవుడికి దండ పెట్టాల్సిందే. ఫ్యూచర్ కూడా మనకి నెట్వర్క్ మార్కెటింగ్ ఒక గర్భగుడి లాంటిదే, దాంట్లో దేవుళ్ళ లాంటిదే మనకిది. మనందరము కూడా అక్కడ తల వంచుకొని నమస్కరించాల్సే ఉంటుంది. ఇప్పుడైతే ఇంకొంచెం ఫాస్ట్ గా మనం వెళ్ళొచ్చు. అప్పుడైతే మనకి చాలా టఫ్ కాంపిటీషన్స్ వచ్చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. జస్ట్ నేను ఒక 40 నుంచి 45 మినిట్స్ నేను ప్లాన్ చెప్తానండి. నాకు ఒక 45 మినిట్స్ మీరు మీ లైఫ్ స్టైల్ ఇచ్చారంటే మీ లైఫ్ ని చేంజ్ చేసేదానికి నాది గ్యారంటీ. కానీ తీసుకోవాలా వద్దు అనేది మాత్రం 100% మీ మీదే ఉంటుంది. ఇక్కడ నేను కొన్ని డ్రీమ్స్ అంటే కొన్ని కళలు చూపిస్తున్నా. అంటే కొంతమందికి ఏంటంటే బెస్ట్ ఇన్కమ్ ఉండాలి. ఎలాంటి ఇన్కమ్ అంటే ఒక రోజుకి నేను ఒక 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినా రిటర్న్ మళ్ళీ ఆ 1,00,000 రూపాయలు నాకు వచ్చేసేయాలి అని ఆలోచన ఉంటుంది. నిజంగా ఇది నిజమే. కళ కనని వాడు చనిపోయిన దాంతో సమానం అంటాను నేను. కళ కనాలి, కానీ ఎంత వరకు నువ్వు కళలు కనగలుగుతావో దాన్ని నెరవేర్చుకునే ఆలోచనలు కూడా కలిగి ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే సక్సెస్ అవుతాం. అలాగే కొంతమందికి బెస్ట్ విల్లా అంటే మంచి లైఫ్, మంచి లగ్జరీ ఇల్లు ఉండాలి. మేము ఆల్రెడీ బెస్ట్ లైఫ్ లో ఉన్నాము, లగ్జరీ ఇల్లు ఉన్నామంటారా? అంతకంటే ఇంకా బెస్ట్ ఉందండి, దాన్ని ఎందుకు వద్దనుకుంటారు కదా. ఎప్పుడు కూడా మన ఆలోచనలు ఎలా ఉండాలంటే మన దగ్గర 100 రూపాయలు ఉందంటే అతని పర్సన్ దగ్గర 1000 రూపాయలు ఉన్నప్పుడు నేను ఆ పొజిషన్ కి ఎప్పుడు వెళ్ళాలి అనే ఆలోచనే ఉండాలి. దీన్ని స్వార్థము, కుళ్ళు కుతంత్రాలు కాదండి, సక్సెస్ అంటాను నేనైతే. అలాగే లగ్జరీ లైఫ్ స్టైల్లో కూడా మనకి కార్ అనేది కూడా చాలా మందికి అదొక డ్రీమ్ అన్నమాట. కొంతమంది ఏంటంటే కారు చూసి బై కార్లో నేను ఎప్పుడు ఎక్కుతా ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటాయి. హ్యాపీ లైఫ్ స్టైల్, అలాగే ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయాలి. ఎంతసేపు మన ఇంట్లోనే ఉందామా? జస్ట్ ఒకసారి ఆలోచించండి. కొంచెం బయట ప్రపంచం చూడొద్దా? చాలా ఉందండి బయట ప్రపంచం. ఇంట్లోనే కూర్చుంటే కాదు. ఇల్లే ప్రపంచం అనుకొని నేను కూడా ఒక హౌస్ వైఫ్ కానీ ఇల్లే ప్రపంచంగా ఉన్నాను. బట్ కానీ కొన్ని తెలుసుకున్న తర్వాత ఇవన్నీ ఎందుకు ఇన్ని రోజులు నేను మిస్ అయ్యాని అనే ఆలోచన వస్తుంది. ఇక్కడ డబ్బు ఒకటే ఇవ్వదండి, సిస్టమ్ అనేది నాలెడ్జ్ ఇస్తుంది, ఎలా బతకాలో నేర్పిస్తుంది, ఇంకో నలుగురికి ఎలా హెల్ప్ చేయాలో నేర్పిస్తుంది. అంటే ఇక్కడ మీరు ఒక స్టూడెంట్ లా వర్క్ చేయండి, డెఫినెట్లీ ద బెస్ట్ ప్రొఫెసర్ గా మీరు బయటకు వెళ్ళగలుగుతారు. అది కూడా మీ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇన్కమ్ ఇస్తూ కూడా. మన కంపెనీ నేమ్ వచ్చేసి శ్రీకరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ అండి. మీకు ఇందాకే చెప్పాను ఎండి గారు, సార్ ఎండి గారు అండి. అలాగే మనకి ఎవ్రీ మంత్ ఎండి గారు మాకు హైదరాబాద్ కి వచ్చి మాకు లీడర్స్ అందరికి కూడా లైక్ ఆర్గనైజర్స్ కి, డెవలప్మెంట్ ఆఫీసర్స్ కి, ఏరియా మేనేజర్స్ కి మాకు ట్రైనింగ్ ఇస్తారు. ఏ కంపెనీ ఎండి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు ఒకసారి ఆలోచించండి. ఎవరైనా ఒక ఎండి కానీ ఒక డైరెక్టర్ కానీ మనం కలవాలి, మాట్లాడాలి అంటే 100% ఒక 1 వీక్ 10 డేస్ ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎండి అయితే మినిమం 1 మంత్ ముందే నేను సార్ని కలవాలి అంటే అపాయింట్మెంట్ ఇస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇదే కాదు, మీరు ఒకసారి ఎక్కడైనా జాబ్ చేస్తున్నా సరే మీ ఎండిని మీరు చూసుంటారా? నో వే. ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్ లో చాలా మంది వర్క్ చేస్తున్నారు, జొమాటోలో చాలా మంది వర్క్ చేస్తున్నారు, అలాగే ఫ్లిప్కార్ట్ లో కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు, మీషో, ఇలా మనకి తెలిసినవి ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసినవి కాబట్టి చెప్తున్నా. వాళ్ళందరూ ఆ ఎండీని మీరు ఎంతమందిని చూశారు? నేనైతే చూడలేదు. బట్ కానీ దాని ప్రోడక్ట్స్ అన్ని నేను యూస్ చేస్తున్నాను, ఆ యాప్స్ అన్ని నేను యూస్ చేస్తున్నా. దాని వల్ల నాకు ఏమైనా ఇన్కమ్స్ వచ్చాయా అంటే జీరో అని చెప్తాను నేను. ఫ్లిప్కార్ట్ కానివ్వండి ఏదైనా సరే జీరో అని చెప్తా. బట్ మా ఎండి గారు ఏంటంటే ప్రతి నెల నేను మీతో పాటే ఉన్నానని చెప్పి మా అందరినీ కలవడం జరుగుతుంది. ఐఎమ్ రియలీ హ్యాపీ. అలాగే కంపెనీకి కూడా మనకి ఇక్కడ 5 మెంబర్స్ డైరెక్టర్స్ కూడా ఉండడం జరిగింది. సింపుల్ గా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే లీగల్ డాక్యుమెంట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఎవరినైనా అడిగేది ఏంటంటే మీ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎండి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అలాగే లీగల్ పరంగా ఉందా లేదా, ఇవి ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు. సో మా కంపెనీకి 100% లీగల్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే డైరెక్ట్ సెల్లింగ్. ఒకప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ అన్నా, స్కామ్ అని, లేకపోతే చైన్ సిస్టమ్ అని ఇలా చెప్పేవాళ్ళు. కానీ గవర్నమెంట్ 100% నెట్వర్క్ మార్కెటింగ్ లీగల్ అనేది కూడా మనకి మోడీ గారు ఇచ్చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనం ఏదైతే ప్లాన్ ఎంచుకుంటూ ఉంటామో, ఒక కంపెనీ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటుంటామో అక్కడ రాంగ్ స్టెప్ వేస్తే ఎవరు ఏం చేయలేం. ది బెస్ట్ కంపెనీని ది బెస్ట్ గా మీరు యూస్ చేసుకోగలిగితే 100% మీరు కూడా సక్సెస్ అవ్వచ్చు.
మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ మీకు తెలుసు, డైమండ్ ముక్కు పుడక. మీకు ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేస్తుంటారో వాళ్ళు మీకు చెప్పే ఉంటారు ఏంటి ఇది ప్రోడక్ట్ అనేది, వాళ్ళు మీకు చెప్పే ఉంటారు. సో కంపెనీలో మనకి ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు మనకి ఇంటర్నేషనల్ జూనాలకలి సర్టిఫైడ్ చేసిన ఒక మనకి మన ప్రోడక్ట్ అనేది సర్టిఫైడ్ చేసింది. అలాగే మనకి జిఎస్టి బిల్ కూడా ఇస్తారు, ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఇస్తారు. లైక్ మళ్ళీ ఐ మీన్ రిపీట్, ఇన్సూరెన్స్ పాలసీ కూడా. ఒకవేళ కంపెనీ నుంచి మన ఇంటికి వచ్చే మిడిల్లో ఏదైనా మన ప్రోడక్ట్ మిస్యూజ్ అయితే మన దాకా రాలేదు అంటే ఇన్సూరెన్స్ పాలసీ కూడా మన కంపెనీ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంతకంటే బెస్ట్ ఎక్కడుందో ఒకసారి ఆలోచించండి. అది కూడా డైమండ్ ముక్కు పుడక. ఈ డైమండ్ అనేది డైమండ్ కానీ గోల్డ్ కానీ మనకి పెరుగుతూనే వెళుతుంది తప్ప తరగడం అంటూ జరగదు. సింపుల్ గా కొన్ని ప్రోడక్ట్స్ ఏవైనా ఉన్నాయనుకోండి, లైక్ నేను అంటాను ఫ్రిడ్జ్ తీసుకుంటాను అంటాను, ఫ్రిడ్జ్ నాకు చాలా ఇష్టం నేను తీసుకుంటానంటే ఒక 1 month 2 months యూజ్ చేశాను అనుకోండి, అది మళ్ళీ అమ్మాలన్నా కూడా అది సెకండ్ హ్యాండ్ సెకండ్స్ లోనే వెళ్తుంది తప్ప నో యూస్ కదా. కానీ మనకి ఇక్కడ డైమండ్ ఏంటి అంటే మీరు ఈ రోజు తీసుకుని ఒక 10 years తర్వాత దాన్ని రిపీట్ మీరు అమ్మినా కూడా మీరు పెట్టిన దానికన్నా డబల్ వస్తుంది. అది నేను చెప్పట్లేదు, మీ అందరికీ తెలిసిన విషయమే. డైమండ్ కానీ అండ్ గోల్డ్ కానీ మనకి ఇంకా అప్ అవుతూనే ఉంది. 3-4 years బ్యాక్ 40,000 ఒక తులం బంగారం ఇప్పుడు 80-70,000 లో 82 లో ఉంది ఇప్పుడు 24 క్యారెట్స్. ఒక్కసారి ఆలోచించండి మనం ఎలాంటి ప్రోడక్ట్ లో మనం ఉన్నాం అనేది. సో అంత బెస్ట్ ప్రోడక్ట్, అంత యూనిక్ గా మన ప్లాన్ ఉంది కాబట్టి ఇంత ఫాస్ట్ గా సక్సెస్ అవుతున్నాము, ఇంత ఫాస్ట్ గా మేము అందరము కూడా అచీవ్మెంట్స్ అవుతున్నాము. అట్ ద సేమ్ టైం నేను ఈ కంపెనీలో ఉండడం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. స్టిల్ నౌ నేను ఏమైనా సరే నా ఫ్యామిలీకి వాళ్ళ సెక్యూరిటీ ఇన్కమ్ అనేది నేను ఇచ్చేసాను. నాకు 2 పిల్లలు ఉన్నారు. సో నేను ఏమన్నా అయితే నెక్స్ట్ ఏంటి అనే ఆలోచన కూడా ఇప్పుడు నాకు లేదు. శ్రీకర్ ఆయిల్ కంపెనీ ఉంది, అలాగే కంపెనీ ప్యాసివ్ ఇన్కమ్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. నా ఫ్యామిలీకి నా పిల్లలకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎవ్రీ మంత్ నా ఫ్యామిలీ నాకు ఇన్కమ్ ఇస్తుందని ఒక భరోసాతో నేనున్నా, ఒక హౌస్ వైఫ్ గా ఉండి. మీరందరూ కూడా అలాగే హార్ట్ఫుల్ గా ఉన్నారా? మీరు లేకపోతే మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. సో మన కంపెనీలో 4 types ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి సిల్వర్, గోల్డ్, డిజర్వ్స్ అండ్ డ్రీమ్. మనకి ఇక్కడ నోస్ పిన్, అలాగే కమ్మలు, ఫింగరింగ్ అండ్ నెక్లెస్. ఇక్కడ 4 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడేమో చాలా ఇన్కమ్ చూపిస్తున్నారు, ఇంత మేము కట్టాలా అనే డౌట్ కూడా మీకు వస్తూ ఉంటుంది. నో, అంత కట్టాల్సిన అవసరమే లేదు. జస్ట్ ఇక్కడ మనము 2200 రూపీస్ జస్ట్ ఒక ప్రోడక్ట్ అనేది బుక్ చేసుకుంటాం. నో స్పిన్ ఒక్కటే మనం బుక్ చేసుకుంటాం. రిమైనింగ్ ఇన్కమ్స్ కి, రిమైనింగ్ ప్రోడక్ట్స్ కి మనం ఎక్స్ట్రా మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఎస్, ఒక్కసారి లైఫ్ లో ఒక్కసారి మాత్రమే ఇక్కడ ప్రోడక్ట్ అనేది మనం తీసుకుంటాం. ఒక ఇన్కమ్ కి మనం వర్క్ చేస్తే మిగతా 3 ఇన్కమ్స్ మనకు ఆటోమేటిక్ గా యాడ్ అవుతాయి. అంటే ఒక ఇన్కమ్ ది 4 types ఆఫ్ ఇన్కమ్స్ మనము ఫ్రీగా తీసుకోవచ్చు. అది ఎలా అనేది కూడా నేను స్టెప్ బై స్టెప్ మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి నోస్ పిన్ వచ్చి 8,220 రూపీస్. మోర్ దెన్ మనకి డైమండ్ గోల్డ్ పెరుగుతున్న దాన్ని బట్టి అప్ అండ్ డౌన్స్ కూడా అవ్వచ్చు. అలాగే కమ్మలు వచ్చేసి 15,000 అబౌవ్ ఉన్నాయి. అలాగే ఫింగరింగ్ 35,100 రూపీస్ ఉంది. మనకి ఇక్కడ డైమండ్ నెక్లెస్ వచ్చేసి మనకి 1,97,600 రూపీస్ ఉంది. ఇదంతా కూడా మనం కట్టాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ జస్ట్ 2,200 రూపీస్ తో వచ్చిన తర్వాత మనం వర్క్ చేసుకుంటే వెళ్తాం కదా, ఆ వర్క్ లో నుంచి మన కంపెనీ ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది ఎలా అనేది నేను స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్ చేస్తాను. సింపుల్, మీరు ఇక్కడ ఒక 2,200 రూపీస్ ఇక్కడ మీరు ప్రోడక్ట్ ని బుక్ చేసుకున్నారంటే, బుక్ చేసుకోవడం మీన్స్ అంటే ఏంటి, మాకు ప్రోడక్ట్ ఇవ్వకపోతే బుక్ చేసుకోవడం ఏంటండి అనే డౌట్ కూడా రావచ్చు. సింపుల్, ఇందాకే మీకు చెప్పినట్టు అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మిత్ర అంట, షేర్వే, చాలా మనకి సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి. దీనిలో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ మనకి నచ్చినప్పుడు దాన్ని మనం పిక్ చేసుకొని ఫోన్ పే ఆర్ గూగుల్ పే చేసి మనం దాన్ని ఆర్డర్ పెట్టుకుంటాం, రైట్? సేమ్ మన కంపెనీలో కూడా అలాగే నో స్పిన్ ఆర్డర్ పెట్టుకుంటాము. దాన్ని మనం ఒక ప్రోడక్ట్ ని బుక్ చేసుకుంటాం. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే మనం ఏదైనా గోల్డ్ షాప్ కి వెళ్ళినప్పుడు కొన్ని స్కీమ్స్ చెప్తూ ఉంటారు. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. మీరు నెలకి ఇంత డబ్బులు కట్టుకోండి, ఇంత డబ్బులు కట్టుకుంటే మీకు లాస్ట్ ఎండింగ్ కి 12 months కి ఇంత ఇస్తాము అని చెప్తుంటారు. బట్ అక్కడ మనం ఏమన్నా మనీ తీసుకొని ఒకవేళ ఎవ్రీ మంత్ కట్టుకున్నా కూడా మనకి ఎటువంటి యూస్ ఉండదు. కానీ మన కంపెనీ ఏం చెప్తుంది అంటే ఇక్కడ జస్ట్ మన కంపెనీ ఏం చెప్తుందంటే మనం ఒక ప్రోడక్ట్ ని బుక్ చేసుకొని జస్ట్ మనం ఒక 3 members ని కంపెనీకి రిఫర్ చేస్తే చాలు. జస్ట్ 3 members ఎనఫ్. ఇంకా 3 members కన్నా ఎక్కువ మీరు రిఫర్ చేసినా చేయకపోయినా ఇన్కమ్స్ వస్తాయి. అది ఎలా వస్తాయి? 3 members చాలా మేడం, వాళ్ళు చేస్తే సరిపోతుందా అంటే నేను ఒకటే పాయింట్ చెప్తాను.
మనలాంటి మైండ్ సెట్ ఉండి మనలాంటి మైండ్ సెట్ ఉండి సక్సెస్ అవ్వాలని కసి పట్టుదల ఉన్న వాళ్ళు ఒక 3 మెంబర్స్ చాలు అంటాం. ఇది టోటల్ గా టీం వర్క్ అండి. మీరు చేసిన మీ కింద వాళ్ళు వర్క్ చేసినా మీకు ఇన్కమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. దట్స్ ఇట్, పాసివ్ ఇన్కమ్ అంటారు దీన్ని. సో అది ఎలా అనేది నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి జస్ట్ 1 PV మ్యాచింగ్ ఇన్ ఫస్ట్ మ్యాచింగ్ వచ్చేసి ఏ బి కి కలిపి మనకి 500 ఇస్తుంది, జస్ట్ సి కి మాత్రమే 500 ఇస్తుంది. ఇక్కడ కంపెనీ ఒకటే ఐడి మనకి ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఒక ఐడి మీద మనకి 10 లెక్స్ అనేది ఉంటాయి. ఏబిసిఎఫ్జి అనేది 10 లెక్స్ ఉంటాయి. ఈ 10 లెక్స్ లో ఎనీ 3 లెక్స్ ని మనము మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని లెక్స్ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఏబిసి లేదా సిడిఈ ఏదైనా సరే ఎనీ 3 లెక్స్ మనం మెయింటైన్ చేసుకుంటే హ్యాపీగా మనం ఇన్కమ్స్ అనేది తీసుకోవచ్చు. పర్ వీక్ వచ్చేసి ఇక్కడ మనము 100 PV దాకా మ్యాచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి ఇక్కడ 1 PV మ్యాచింగ్ 500 ఫస్ట్ మ్యాచింగ్ ఇస్తుంది. సెకండ్ మ్యాచింగ్ నుంచి 1 PV మ్యాచింగ్ 400 అండ్ పర్ వీక్ వచ్చేసి 100 PV 40,000 దాకా మనం సిల్వర్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అంతేనా? ఇంకా చాలా ఉన్నాయి, మనం ఇంకా తెలుసుకుందాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా చాలా చాలా తెలుసుకోవచ్చు. అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే నేను ఇక్కడ మీకు ఒక పోస్టర్ చూపిస్తున్నాను. ఇలానే ప్లాన్ చేసుకోండి అని నేను చెప్పను, కానీ జస్ట్ మీకు అర్థం అవ్వడానికి మాత్రమే ఈ పోస్టర్ చూపిస్తున్నాను. మేడం మీరు అన్నట్టు మాకు వారానికి ఒక 10 మంది వస్తే మేము ఏం చేయాలనే డౌట్ కూడా మీకు రేజ్ అవుతూ ఉంటుంది. సింపుల్ అండి. ఇక్కడ ఫస్ట్ మీరు యూ అనే పర్సన్ మీరు ఫస్ట్ వీక్ లో వచ్చారు అనుకుందాం. సెకండ్ వీక్ లో ఒకటే పర్సన్ వచ్చారు అండ్ థర్డ్ వీక్ లో ఒక పర్సన్ వచ్చారు. ఏలో ఒకరిని వేసాం, బిలో ఒకరిని వేసాం. ఓకే, లేదు అలా లేదు మాకు వారంలోనే ఒక 5-6 మెంబర్స్ వచ్చేసారు అంటే నో ఇష్యూ, నో ప్రాబ్లం, హ్యాపీగా మీరు స్టార్ట్ చేయించుకోవచ్చు, అన్లిమిటెడ్ గా వేసుకోవచ్చు. కానీ మీరు స్టార్టింగ్ చేసే 3 మెంబర్స్ మాత్రమే మీ డైరెక్ట్ రిఫరల్స్ ఉంటారు. రిమైనింగ్ వచ్చే పర్సన్స్ కూడా మీ టీమ్ కి ఎవరి కింద మీరు వేస్తున్నారో వాళ్ళు డైరెక్ట్ రిఫరల్స్ చేస్తూ మనం ఇచ్చుకుంటా పోతాం. అప్పుడు ఏమవుతుంది అంటే మీకు మనీ వస్తాయి, మీ కింద వాళ్ళకి కూడా మనీ వస్తాయి. దీన్నే కదా పాసివ్ ఇన్కమ్ అట్ ద సేమ్ టైం టీమ్ వర్క్ అంటాం. ఫస్ట్ వీక్ లో 1 పర్సన్ వచ్చారు, అలాగే సెకండ్ వీక్ లో మీకు 2 మెంబర్స్ వచ్చారు అంటే 1 PV మ్యాచింగ్ మీకు ఫస్ట్ వీక్ మీకు చెప్పాను, ఫస్ట్ మ్యాచింగ్ 500 రూపీస్ అని. అలాగే మనకి థర్డ్ వీక్ లో ఏలో ఒక 2 మెంబర్స్ బిలో 1 మెంబర్ వచ్చారు, సిలో కూడా మనం ఒక 1 మెంబర్ తెచ్చుకున్నాము అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే 3 PV. అలాగే మనకి ఫోర్త్ వీక్ లో వచ్చేసరికి 4 మెంబర్స్ అవుతారు. అంటే ఇక్కడ సింపుల్ గా ఏబిసి మీరు ఒక 3 మెంబర్స్ తెచ్చుకున్నారు, మీ కింద వాళ్ళని కూడా మనం అదే డూప్లికేషన్ చేస్తాము. ఎక్స్ట్రాగా డూప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక పర్సన్ ను కరెక్ట్ పర్సన్స్ ను ఒక 3 మెంబర్స్ ని తెచ్చుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్ గా టీం వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు ఇక్కడ స్ట్రక్చర్ లో చూపించినట్టు మనకి 10 వీక్స్ అయ్యేసరికి మనకి ఏలో 149 మెంబర్స్ అవుతారు, బిలో 81 మెంబర్స్ అండ్ సిలో వచ్చేసి మనకి 44 మెంబర్స్ అవుతారు. అంటే ఇక్కడ ఇలానే తెచ్చుకోవాలంటే ఇలానే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కంపెనీ మనకి ఏం చెప్తుందంటే పర్ వీక్ వచ్చేసి 100 PV అంటే ఏలో ఒక 100 మెంబర్స్ వచ్చారు మీకు, బిలో ఒక 50 మెంబర్స్ వచ్చారు, సిలో ఒక 50 మెంబర్స్ వచ్చారు అంటే మీకు 100 PV మ్యాచ్ అవుతుంది. అలాగే ఏలో ఒక 200, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 10th మ్యాచ్ చెప్పాను కదా, ఏలో మీకు 149 మెంబర్స్ వచ్చారు, బిలో 81 మెంబర్స్ వచ్చారు అంటే ఇక్కడ మనకి ఇంకా కొంచెం తక్కువ ఉన్నదంటే సిలో నుంచి మనకి గ్యాదర్ చేసుకొని 100 PV మీకు మ్యాచ్ చేస్తుంది. రిమైనింగ్ ఏలో 49 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 49 మెంబర్స్ ని మనకి క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. అది కూడా ఎప్పటిదాకా అంటే లైఫ్ టైమ్ ఇస్ క్యారీ ఫార్వర్డ్ అని చెప్తాను. ఎప్పుడైనా దాన్ని యూస్ చేసుకోవచ్చు. పవర్ లెగ్ ఇస్ క్యారీ ఫార్వర్డ్, కంపెనీయే మనకి అది మనకి ప్రొవైడ్ చేసేస్తుంది. పవర్ లెగ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. అది ఏ కానివ్వండి, బి కానీ, సి కానీ, ఏ లెగ్ లో అయితే ఎక్కువ మంది ఉంటారో దాన్ని మనము క్యారీ ఫార్వర్డ్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బిలోనే ఒక 200 మెంబర్స్ ఉన్నారు, సిలో 5 మెంబర్సే ఉన్నారు అండ్ ఏలో 98 మెంబర్స్. అలా మనం పర్ వీక్ వచ్చేసి 100 PV దాకా మ్యాచ్ చేసుకోవచ్చు. సింపుల్ గా ఇక్కడ మనకి రైట్ ఒక 10 మెంబర్స్, సింపుల్ గా ఏలో ఒక 10 మెంబర్స్ అండ్ బిలో ఒక 10 మెంబర్స్ వచ్చారు, లేదు ఏలో ఒక 10 మెంబర్స్ బిలో ఒక 5 అండ్ సిలో ఒక 6 మెంబర్స్ వచ్చారు అంటే మనకి సిలో పడే ఫస్ట్ ఐడి అనేది మనకి ఫీల్డ్ ఆఫీసర్ కి కౌంట్ అవ్వదు కాబట్టి అక్కడ ఒక 6 మెంబర్స్ వచ్చారు అంటే మీరు ఇక్కడ ఫీల్డ్ డైరెక్ట్ రిఫరల్ గా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మీ టీం తెచ్చినా కూడా అవ్వచ్చు. మీరు కంపెనీలో 10 మెంబర్స్ మీకు టీం రాగానే మీరు ఫీల్డ్ ఆఫీసర్ అవ్వగానే మీకు ఒక బెస్ట్ వాచ్ అనేది గిఫ్ట్ గా ఇస్తారు. ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, స్టిల్ నౌ నేను ఇప్పటికీ యూస్ చేస్తూనే ఉన్నాను. వాచ్ అనేది చాలా సార్లు వేడి నీళ్ళల్లో కూడా టచ్ అవ్వడం జరిగింది, వాష్ మళ్ళీ
బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ వాష్ చేసినప్పుడు వాటర్, కొంతమంది అనుకుంటుంటారు వాచ్ ఇచ్చినప్పుడు అది ఏదో ఇచ్చేస్తారు, కలర్ పోతుందేమో, ఆగిపోతుందేమో, పని చెయ్యదేమో, ఇలా డౌట్స్ ఉంటాయి. నేను ఇప్పటికీ దాన్ని యూస్ చేస్తున్నానండి. వాచ్ బ్యాటరీ అనేది నువ్వు ₹1,00,000 పెట్టుకున్న బ్యాటరీ అయిపోతుంది. అది కామన్ కదా. అది కాకుండా వాచ్ అనేది ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఇట్స్ అమేజింగ్ ప్రొడక్ట్. చాలా చాలా బాగుంది. ఈజ్ మై పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. అలాగే మీరెలా అయితే ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారో, మీకు రైట్ ఒక 8 మెంబర్స్, లెఫ్ట్ ఒక 8 మెంబర్స్ మీకు ఫీల్డ్ ఆఫీసర్స్ వచ్చారు అనుకుందాం. ఇది మీరే చేయాలా అంటే నో అనే చెప్తా. మీ కింద వాళ్ళు చేసినా కూడా మీకు కౌంట్ అవుతుంది. ఇలా 8 మెంబర్స్ రాగానే మిమ్మల్ని బెస్ట్ రికగ్నిషన్ గా, మీకు ఆర్గనైజర్ గా బెస్ట్ రికగ్నిషన్ కంపెనీ ఇవ్వడమే కాకుండా ₹10,500 చెక్ అనేది మీరు హైదరాబాద్ లో ఉంటే హ్యాపీగా ఎండి గారి చేతుల మీదుగా మీరు తీసుకోవచ్చు. లేదు మేము బయట ఊర్లో ఉంటాము, కంపల్సరీ వచ్చి తీసుకోవాలంటే అవసరం లేదు. మీ అప్లైన్ అయినా మీకు డైరెక్ట్ గా అకౌంట్ లకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ లో ఉంటే ఎండి చేతుల మీదుగా తీసుకుంటే ఇంకా హ్యాపీ కదా. సో మీరు ఎలా అయితే ఆర్గనైజర్ అయ్యారో, రైట్ ఒక 6 మెంబర్స్, లెఫ్ట్ ఒక 6 మెంబర్స్ వచ్చారంటే మిమ్మల్ని డెవలప్మెంట్ ఆఫీసర్ అంటారు. 50,000 చెక్ అనేది హ్యాపీగా తీసుకోవచ్చు. మీరు డెవలప్మెంట్ ఆఫీసర్ అయినట్టే రైట్ లెఫ్ట్ 4 మెంబర్స్ వస్తే మిమ్మల్ని ది బెస్ట్ రికగ్నిషన్ ఏరియా మేనేజర్ అంటాము. జస్ట్ 1,00,000 చెక్ తీసుకోవచ్చు. ఏరియా మేనేజర్ అయిన వెంటనే మీ 3 మెంబర్స్ మీకు మీ టీమ్ లో ఏరియా మేనేజర్స్ అయితే మిమ్మల్ని రీజనల్ మేనేజర్ అంటారు. 3,00,000 చెక్ తీసుకోవచ్చు. రీజనల్ మేనేజర్ నుంచి 2 మెంబర్స్ వచ్చారంటే టీమ్ జనరల్ మేనేజర్ అంటాము. 20,00,000 అనేది ఇక్కడ చెక్ తీసుకోవచ్చు. కొత్త వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది. ఇక్కడ 3,00,000 అంటున్నారు, 20,00,000 అంటున్నారు. ఇది డబ్బులా లేకపోతే జస్ట్ ఊరికే నోటి మాటలా? కొత్త వాళ్ళకి 100% ఎవరికో ఒకరికి డౌట్ వచ్చి ఉంటుంది. 100% మనీనేనండి. మ్యాజిక్స్ ఉంటాయండి నెట్వర్క్ మార్కెటింగ్ లో. బిజినెస్ లో మ్యాజిక్స్ ఉంటాయి, జాబ్ లో ఉండవు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అంటాం కదా, అలా ఉంటుంది జాబ్ లైఫ్ స్టైల్. బిజినెస్ లైఫ్ స్టైల్ ఎప్పుడు కూడా ఒక ఏంజల్ అంటాం కదా, అలా ఉంటుందన్నమాట. ఎందుకు ఈ పాయింట్ అంటున్నానంటే సింపుల్ గా చెప్పొచ్చు. మీకు రతన్ టాటా గారు రీసెంట్లీ చనిపోయారు. ఇస్ అ గ్రేట్ పర్సన్. సార్ ఇప్పుడు చనిపోయిన ఆయన బిజినెస్ ఎన్ని వేల కోట్లు మీ అందరికీ తెలిసిందే కదా. తను చనిపోయినప్పుడు అన్ని కూడా మనకి ఎక్స్పోజ్ చేశారు. అలాగే ధీలుభాయ్ అంబానీ గారు ఉన్నారు. రిలయన్స్ సంథింగ్ ఏవేవో పెట్టాడు. ఇవన్నీ కూడా బిజినెసెస్ ఏనండి. సక్సెస్ అయిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారు అంటే జస్ట్ 5% పీపుల్స్ మాత్రమే ది బెస్ట్ సక్సెస్ లో ఉంటారు. వాళ్ళే బిజినెస్ కాన్సెప్ట్ లో ఉన్న వాళ్ళు, బిజినెస్ చేస్తున్న వాళ్ళు. జాబ్ చేస్తున్న వాళ్ళు 95% పీపుల్స్ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఒకవేళ మీరు జాబ్ చేస్తుంటే ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఒకే చోట వర్క్ చేస్తే మీరు ఇన్ని రోజులు చేశారని మీ సర్వీస్ కి, మీ ఎక్స్పీరియన్స్ కి ఒక 5,000 10,000 పెంచుతారు తప్ప మిమ్మల్ని సిఇఓనో, నా కంపెనీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ అనే ఎవ్వరు ఇవ్వరండి. మీ తెలివితేటల్ని వాళ్ళు తీసుకుంటున్నారు. ఇందాక చెప్పినట్టు మనం ఒక బలి పశువులాగా అక్కడ వర్క్ చేయాలి, అంతకు మించి ఏం లేదండి. దాన్ని బట్టి మనకు వచ్చేటివి ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మళ్ళీ ఇన్సూరెన్స్ పాలసీస్. ఇవి కూడా ఒక 50,000. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ లో ఉంటాను, నాకు జస్ట్ 1,00,000 వచ్చినా కూడా సరిపోదండి. మీ అందరికీ తెలిసిన విషయం. కొంచెం బయటికి వెళ్తే 10,000 అయిపోతుంది ఒక రోజుకి. అలా ఉంది బయట సిచ్యువేషన్. ఇప్పటికీ మనము పాతకు చింతకాయ పచ్చడిలాగానే ఉందామంటారా, లేదంటే కొంచెం చేంజ్ చేద్దామంటారా? ఒకసారి ఆలోచించండి. సో మీరు ఎలా అయితే ఏరియా మేనేజర్ జస్ట్ 1,00,000 చెక్ తీసుకున్నారు, ఏరియా మేనేజర్ నుంచి 3 మెంబర్స్ వస్తే రీజనల్ మేనేజర్ అన్నాను. రీజనల్ మేనేజర్ నుంచి 2 మెంబర్స్ వస్తే టీమ్ జనరల్ మేనేజర్ 20,00,000 చెక్ తీసుకోవచ్చు అని చెప్పాను. సో అలాగే ఓవరాల్ గా ఇక్కడ మనకి 24,60,500 అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రూపంలోనే కంపెనీ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు వచ్చే ఇన్కమ్ లో నుంచి 1 రూపీ కూడా కంపెనీ కట్ చేయదండి. ఇవన్నీ కూడా మీరు పని చేస్తున్నందుకు మీ రికగ్నిషన్ గా కంపెనీ మిమ్మల్ని గుర్తించి మీకు డబ్బులు ఇవ్వడం అని అంటాం. మనం ఒక జాబ్ చేస్తుంటే బోనస్ అంటాం కదా, సో అలా కూడా మనం అనుకోవచ్చు. నెక్స్ట్ మనకి సెకండ్ ఇన్కమ్. ఇది మీరు సిల్వర్ లో ఎప్పుడైతే ఫీల్డ్ ఆఫీసర్ అవుతారో ఆ నెక్స్ట్ మినిట్ మిమ్మల్ని కంపెనీ నేను వెళ్ళను బాబోయ్ అన్నా కూడా వద్దొద్దు, ఇక్కడ నీ పని అయ్యింది, నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపో అని చెప్పి మనల్ని కంపెనీయే మనల్ని పుషప్ చేస్తుంది. ఇక్కడ మనం గోల్డ్ కి ఆటోమేటిక్ గా ఎలిజిబుల్ అవుతాం. ఇక్కడ 4,400 తో గానీ 2,400 తో గానీ ఇక్కడ మనం ఈ కమ్మలు అనేది బుక్ చేసుకుంటాం. అదేంటి ఒక్కసారే పెట్టమన్నారు కదా, మళ్ళీ పెట్టాలా అనే డౌట్ కూడా మీకు రావచ్చు. మీరు ఇక్కడ మళ్ళీ 1 రూపీ కూడా పెట్టాల్సిన అవసరమే లేదు. 100% అది కంపెనీయే మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దాంట్లో నుంచి ఆటోమేటిక్ గా కట్ చేసుకుంటుంది. మన పాకెట్ లో నుంచి పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం ఇంకొక బ్యూటీ ఏంటంటే, ఇందాక మీకు జస్ట్ 1 PV మ్యాచింగ్ ఎంత అని చెప్పాను, జస్ట్ 400 రూపీస్ అని చెప్పాను. ఇక్కడ మనకి జస్ట్ 1 PV మ్యాచింగ్ ఇన్ 800 రూపీస్. మీకు ఇక్కడ ఫస్ట్ PV వచ్చేసి 1 PV మ్యాచింగ్ 1,000 రూపీస్,
సెకండ్ పీవీ నుంచి మనకి 1 పీవీ మ్యాచింగ్ ఇక్కడ 800 రూపీస్ ఇంటూ పర్ వీక్ వచ్చేసి 100 పీవీ మ్యాచ్ చేసుకోవచ్చు, 80,000 రూపీస్ తీసుకోవచ్చు. పర్ మంత్ 3,20,000 రూపీస్ అనేది ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇస్తున్నారు కదా, సిల్వర్ లో ఆపేస్తారా అంటే లేదండి. ఏ స్టెప్ ఇన్కమ్ ఆ స్టెప్ ఇస్తున్నాం, అస్సలు ఆపడానికి ఛాన్సే లేదు. సిల్వర్ ఇన్కమ్ సిల్వరే, గోల్డ్ ఇన్కమ్ గోల్డే, డిజార్వ్స్ ఇన్కమ్ డిజార్వ్స్, డ్రీమ్ ఇన్కమ్ డ్రీమ్. సో ఏ స్టెప్ ఇన్కమ్ ఆ స్టెప్ కి ఇస్తున్నాం. ఇక్కడ మళ్ళీ డబల్ చేసింది కంపెనీ. అక్కడ 1 పీవీ మ్యాచింగ్ 400 అంటే ఇక్కడ మనకి 1 పీవీ మ్యాచింగ్ 800 రూపీస్ ఇస్తుంది. ఒకసారి ఆలోచించండి, ఇంత బ్యూటీగా ఉందో కదా. డబల్ చేస్తుంది అంటే హ్యాపీనే కదా. అలాగే ఇక్కడ కూడా మనకి ఫీల్డ్ ఆఫీసర్స్ ఆర్గనైజర్స్ ఉంటారండి. ఇక్కడ మీరు గోల్డ్ లో ఎప్పుడైతే ఇక్కడ కూడా మీరు 10 పీవీ మ్యాచ్ చేసుకున్నారు అంటే గన మీకు రైట్ ఒక 8 మెంబర్స్, లెఫ్ట్ ఒక 8 మెంబర్స్ గోల్డ్ లో మీ టీమే, ఎక్కడైతే సిల్వర్ లో టీం ఉందో ఆ టీమే మీతో పాటు ఇక్కడికి పుషప్ అయ్యారు అంటే గన మీరు ఇక్కడ మళ్ళీ ఫీల్డ్ ఆఫీసర్ అవ్వచ్చు. నాకు ఈ కంపెనీలో నచ్చిన బెస్ట్ బ్యూటీ ఏంటంటే కింద టీం ని నువ్వు సక్సెస్ చేయిస్తేనే నువ్వు ఇంకో స్టెప్ ఎక్కుతావు, లేకపోతే అస్సలు ఎక్కలేవు, సమస్య లేదండి. కాబట్టి ఇక్కడ 100% టీమ్ సపోర్టు, అలాగే మీ అప్లైన్ సపోర్టు ఖచ్చితంగా ఉండాలి. సింపుల్ గా వాళ్ళు సక్సెస్ అవడానికైనా మిమ్మల్ని చేయిస్తారండి. ఒకసారి ఆలోచించండి, కరెక్టే కదా. వాళ్ళు అవ్వాలంటే మీరు అవ్వాలి ఫస్ట్. కాబట్టి వాళ్ళ కోసమైనా మీకు సపోర్ట్ వస్తుంది. ఇక్కడ మనం 8 మెంబర్స్ రాగానే ఇక్కడ మళ్ళీ మనకి ఫీల్డ్ ఆఫీసర్ వాచ్ అనేది ఇస్తారు. ఇక్కడ మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయిన 6 మెంబర్స్ అవ్వగానే ఆర్గనైజర్ 10,500 చెక్ ఇస్తారు. ఆర్గనైజర్ నుంచి 5 మెంబర్స్ వస్తే డెవలప్మెంట్ ఆఫీసర్ 50,000 చెక్. డెవలప్మెంట్ ఆఫీసర్ నుంచి 4 మెంబర్స్ వస్తే ఏరియా మేనేజర్ జస్ట్ 1 lakh చెక్ ఇస్తారు. ఏరియా మేనేజర్ నుంచి 3 మెంబర్స్ వస్తే రీజనల్ మేనేజర్ 3 lakhs చెక్ ఇస్తారు. రీజనల్ మేనేజర్ నుంచి 2 మెంబర్స్ వస్తే టీమ్ జనరల్ మేనేజర్ అండ్ 20 lakhs చెక్. ఇందాక మనకి సిల్వర్ లో కూడా ఇచ్చారు కదా ఇవన్నీ. ఏ కంపెనీ అయినా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ జస్ట్ ఒక్కసారి మాత్రమే ఇస్తుంది, ఐ హోప్ నేను చూసినంత వరకు అయితే. బట్ మన కంపెనీ స్టెప్ కి మనకు అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇస్తుంది. ప్రతి స్టెప్ కి అంటే మీరు ఎక్కే కొద్దీ మీకు ఇంకాస్త బూస్టప్ ఇచ్చి నేను వెనకల ఉన్నాను అని చెప్పి మన కంపెనీ మనల్ని పుషప్ చేస్తూనే ఉంది. బ్యాక్ చూసుకుంటే వెనకల మన ఏదైతే మన స్ట్రీకర్ ఆయిల్ కంపెనీ ఉందో ఆ హ్యాండ్ మనల్ని పుషప్ చేస్తుంది. ఫ్రంట్ చూసుకుంటే మన అప్లైన్ మనల్ని చేపట్టుకొని లాక్కుంటూ వెళ్తుంటారు. సో ఎందుకు మనం కింద పడతాం ఒకసారి ఆలోచించండి. సో ఖచ్చితంగా ఇక్కడ 100% మనం 24,60,500 అనేది ఈజీగా మళ్ళీ ఇక్కడ తీసుకోవచ్చు. మీరు గోల్డ్ లో ఫీల్డ్ ఆఫీసర్ అయిన నెక్స్ట్ మినిటే కంపెనీ ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని డిజార్వ్స్ లేకి యూ కెన్ పుష్, నువ్వు ఇక్కడ వద్దు, ఇక్కడ కూడా నీ పని అయిపోయింది, ఇంకొంచెం ముందుకు వెళ్ళు, ఇంకొంచెం ఎక్కువ డబ్బాలు సంపాదించుకో అని చెప్పేసి మన కంపెనీ మనల్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. 35,100 రూపీస్ అని చెప్పాను కదా మనకి ఫింగర్ రింగ్ అని, ఇది కూడా మనకి డైమండ్స్ కి సంబంధించి ఇస్తుంది. ఇక్కడ మనం 11,000 తో కానీ 6,000 తో కానీ ఈ ప్రోడక్ట్ అనేది బుక్ చేసుకుంటాం. ఇక్కడ కూడా మళ్ళీ మనం 1 రూపీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. మనకు వచ్చే ఇన్కమ్ ఈ పొజిషన్ కి వచ్చారు అంటే 100% ఒకేసారి మనీ పెట్టి కూడా తీసుకునే పొజిషన్ కి వచ్చేయచ్చు. కానీ కంపెనీ అలా ఇవ్వట్లేదు. కంపెనీ నేను ప్రోడక్ట్ అమ్ముకోవడానికి రాలేదు, 1,00,000 కుటుంబాలు నెలకు 1,00,000 రూపాయలు తీసుకోవడమే నా డ్రీమ్ అని ఎండి గారు చెప్తారు. 1,00,000 కుటుంబాలు నెలకి 1,00,000 రూపాయలు స్ట్రీకర్ ఆయిల్ కంపెనీ నుంచి వాళ్ళ అకౌంట్ లో పడాలి, అప్పుడే నేను సాటిస్ఫై అవుతాను అన్నాడు. సో ఆ సార్ డ్రీమ్ ను ముందుకు తీసుకెళ్లి దాన్ని పుషప్ చేయడానికి మేమందరం కూడా కష్టపడుతున్నాము. అది సార్ కోసం కాదు, మా కోసం మేము కష్టపడుతున్నాము. మా సక్సెస్ సార్ సక్సెస్ అన్నట్టు మాకు చెప్పారు కాబట్టి. అలాగే ఇక్కడ మనకి ఏబిసి సేమ్ ఇక్కడ కూడా అంతేనండి, ఏబిసి మెయింటైన్ చేస్తాము. ఎందుకంటే మనము సిల్వర్ లో ఏబిసి మెయింటైన్ చేస్తాము, ఆ స్ట్రక్చర్ అలాగే ఇక్కడ దాకా కూడా మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ మ్యాచింగ్ వచ్చేసి ఫస్ట్ పీవీ వచ్చేసి 1,500 అండ్ ఏబిసి కలిపి ఫస్ట్ మ్యాచింగ్ 3,000 రూపీస్ వస్తుంది. సెకండ్ పీవీ నుంచి కూడా 1,500. ఇక్కడ కూడా మనం 100 పీవీ మ్యాచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మ్యాచింగ్ అని చెప్పాను కదా, 100 పీవీ అంటే 1,50,000 పర్ వీక్ తీసుకోవచ్చు. పర్ మంత్ వచ్చేసి 6 lakhs ఇన్కమ్ తీసుకోవచ్చు. ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి ఇంత ఇన్కమ్ వస్తుందో చూడండి, ఒక ఐటీ ఎంప్లాయ్ కూడా రాదు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బాగా చదువుకొని మన ఇండియాని డెవలప్ చేద్దామని ఎవరు అనుకోవట్లేదు, కానీ ఫారెన్ కంట్రీస్ పరిగెడుతున్నారు. ఎందుకో తెలుసా, ప్రతి ఒక్కరికి స్వార్థమే. ఇక్కడ ఇండియాలో ఉండి తనకున్న టాలెంట్ ఇక్కడ నిరూపించుకోవడానికి డబ్బు సరిపోదు. డబ్బు ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు, తనకు కావాల్సినంత డబ్బు రాదు. నా స్కిల్స్ నేను ఉపయోగించుకొని ఫారెన్ వాళ్ళకి కాస్త హెల్ప్ చేస్తే అంటే ఇక్కడ 1,00,000 రూపాయలు వచ్చేది అక్కడ 5 లక్షలు వస్తుంది, అందుకే అక్కడికి పరిగెడుతున్నారు. మేబీ నాకు తెలిసి కరెక్ట్ గా వాళ్ళు ప్లాన్ చేసుకుని నెట్వర్క్ మార్కెటింగ్ లకు వస్తే నెలకి 40 లక్షలు 50 లక్షలు తీసుకునే లీడర్స్ కూడా ఎంతో మంది ఉన్నారు ఈ సిస్టమ్ లో. ఒకసారి వాళ్ళు ఇది క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఆ రోజులు కూడా ఇస్ వెరీ వెరీ కమింగ్ సూన్ రాబోతున్నాయి, నో డౌట్ అట్ ఆల్. నేను ఒక ఆర్టికల్స్ అంటే ఒక చోట చదివాను,
28-30 లోపు సిస్టమ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో లేకపోతే అప్పుడు వచ్చే వాళ్ళకి మినిమం MBA చదివి ఉండాలి అండ్ 6 months ట్రైనింగ్ కూడా అయి ఉండాలి. అలాంటి సిస్టమ్ రాబోతుంది. మనం చాలా అదృష్టవంతులం. మనకి ఏమి తెలియకపోయినా కూడా ఇక్కడే మనకి ట్రైనింగ్స్ అన్ని ఇచ్చేస్తున్నారు. నేనైతే MBA చదవలేదు. మీలో ఎంతమంది చదివారు? నా టీంలో చాలా మంది అసలు వేలిముద్ర ఏమి చదువు రానోళ్ళు కూడా నెలకి 50,000, ₹1,00,000 తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ 2030కి వెళ్ళాము అంటే వాళ్ళు MBA చదవలేరు కదా! సో నేనేమంటున్నానంటే, ఈ రోజు మీరు పక్కకు వెళ్ళిపోయినా ఫ్యూచర్‌లో మళ్ళీ తిరిగి ఇక్కడికే రావాలి. అప్పటికన్నా ఇప్పుడే చేసుకుంటే బెటర్. ఇప్పుడే చాలా కాంపిటీషన్ ఎక్కువుందంటే అప్పుడు ఇంకా ఎక్కువుంటుంది. కాబట్టి మీరు చేస్తున్న వర్క్ చేసుకుంటూ కూడా మీకున్న ఫ్లెక్సిబుల్ టైమ్‌లో ఒక 2-3 అవర్స్ దీని మీద స్పెండ్ చేసి వర్క్ చేసుకోగలిగితే 100% మీరు సక్సెస్ అవ్వచ్చు. మీతో పాటు కొన్ని వందల మందిని సక్సెస్ చేయించొచ్చు. మీ జాబ్ పోతే మీ జాబ్ వెతుక్కోవడానికి మీకు 2-3 మంత్స్ పడుతుంది. ఇంకొకరికి జాబ్ పెట్టించగలరా? నో వే. 100% పెట్టించలేరు. బట్ నేను చెప్తాను హార్ట్‌ఫుల్‌గా ఈ కంపెనీలో కొన్ని లక్షల మందికి నేను జాబ్ ఇవ్వగలను. మీరు హార్ట్‌ఫుల్‌గా చెప్పగలరా? నో అనే చెప్తారులెండి. మళ్ళీ మనం అడగడం కూడా వేస్ట్. సో ఇక్కడ 1 మంత్‌కి 6 లాక్స్ ఇన్‌కమ్ అనేది హ్యాపీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం డిజార్స్‌లో కూడా మనకి సిల్వర్, గోల్డ్ అవన్నీ కూడా అయిపోయినా కూడా ఇక్కడ కూడా మళ్ళీ మన కంపెనీ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎలా ప్రొవైడ్ చేస్తుందంటే సేమ్ ఇక్కడ కూడా. సేమ్ టీమ్ ఇక్కడ దాకా వచ్చి రైట్ టు లెఫ్ట్ 6 మెంబర్స్ మీరు డిజార్స్‌లోకి వచ్చారు అంటే మళ్ళీ ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ అవుతారు. మీకు వాచ్ గిఫ్ట్‌గా ఇస్తుంది. ఫీల్డ్ ఆఫీసర్స్ 5 మెంబర్స్ వస్తే ఆర్గనైజర్ అవుతారు. 10,500 చెక్ ఇస్తుంది. ఆర్గనైజర్ నుంచి 4 మెంబర్స్ వస్తే డెవలప్‌మెంట్ ఆఫీసర్ అవుతారు. జస్ట్ 50,000 చెక్ ఇస్తుంది. డెవలప్‌మెంట్ ఆఫీసర్ నుంచి మీరు 3 మెంబర్స్ వస్తే ఏరియా మేనేజర్ జస్ట్ 1 లాక్ చెక్. ఏరియా మేనేజర్ నుంచి 2 మెంబర్స్ వస్తే రీజనల్ మేనేజర్ 3 లాక్స్ చెక్ ఇస్తుంది. రీజనల్ మేనేజర్ నుంచి 2 మెంబర్స్ వస్తే టీమ్ జనరల్ మేనేజర్ ఇన్ 20 లాక్స్ చెక్. అలాగే సేమ్ 24,60,500 మీరు ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ అయిన నెక్స్ట్ మినిటే కంపెనీ మిమ్మల్ని డ్రీమ్ లెక్కి ఆటోమేటిక్ గా పుషప్ చేస్తుంది. మేబీ ఎండి గారు ఒకటి ఆలోచించారేమో, కళ అనేది డ్రీమ్ అనేది అందరూ మర్చిపోతున్నారు. ఆ డ్రీమ్ అనేది కూడా ఒక ల్యాండ్ మార్క్ గా పెట్టేస్తే అందరికి అది చదివినప్పుడైనా నాకు కూడా ఒక డ్రీమ్ ఉందనే ఆలోచన వస్తుంది అనుకున్నారు ఏంటో ఎండి గారు. 100% మనకి 4th ప్లేస్ వచ్చేసి డ్రీమ్ అనేది తీసుకొచ్చి రావడం జరిగింది. డ్రీమ్ లెగ్ మీరు రాగానే సింపుల్ గా ఇక్కడ 60,000 రూపీస్ ఆటోమేటిక్ గా ప్రోడక్ట్ బుక్ అయిపోతుంది. ఇక్కడ దాకా వచ్చారంటే 100% ఈ కంపెనీలో ఉన్న ఆల్ ప్రొడక్ట్స్ హ్యాపీగా తీసేసుకోవచ్చు. అంత పొజిషన్ లో ఉంటారు. కానీ అలా కంపెనీ ఇవ్వట్లేదు. ఇక్కడ నేను ఇందాకే చెప్పాను ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి రాలేదు. ఒక సిస్టమ్ ని రీక్రియేట్ చేయడానికి వచ్చారు. అలా ప్రోడక్ట్ కొనాలంటే బయట కూడా మనం కొనుక్కోవచ్చు కదా! కానీ అలా కాదు. మన కంపెనీ ఇక్కడ సిస్టమ్ ప్రకారం తీసుకోండి. సిస్టమ్ ప్రకారమే వర్క్ చేసుకొని బెస్ట్ ఇన్కమ్స్ తీసుకోండి అని చెప్తుంది. ఇక్కడ మనకి 1 PV మ్యాచింగ్ వచ్చేసి 7,500. ఇందాక మీకు డిజార్వ్స్ లో 1500 చెప్పాను. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి డబుల్ త్రిబుల్ అయిందని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఫస్ట్ PV 7,500, సి కి మాత్రమే 7,000 అంటే 15,000 రూపీస్ ఫర్ ఫస్ట్ పీవీకి వచ్చేస్తుంది మనకి. సెకండ్ పీవీ నుంచి 7,500 పర్ వీక్ వచ్చేసి 100 PV మ్యాచ్ చేసుకోవచ్చు. అంటే వారానికి వచ్చేసి 7,50,000 రూపాయలు తీసుకోవచ్చు. జస్ట్ ఒక చిన్న జాబ్ చేసే పర్సన్ ఇన్కమ్ ఇది. మీరు చూడండి ఏదైనా బట్టల షాప్ లో కానీ లేదా ఇళ్లలో పనిచేసే వాళ్ళు కానీ లేదంటే చిన్న చిన్న జాబ్స్ చేసుకునే వాళ్ళు వాళ్ళ శాలరీ ఎంత అంటే 7 నుంచి 10,000 లోపే ఉంటుంది. నెలంతా కష్టపడాలి. బట్ ఇక్కడ 1 PV మ్యాచింగ్ ఇన్ 7,500 రూపీస్. ఒక సాధారణ జాబ్ చేసే పర్సన్ నెల శాలరీ ఇక్కడ మీరు 1 PV లో తీసేసుకోవచ్చు. ఇక్కడ మనకి 100 PV ఇస్తుంది. 7,50,000 పర్ వీక్ తీసుకోవచ్చు. అలాగే 30 lakhs ఇన్కమ్ అనేది మనం ఇక్కడ పర్ మంత్ తీసుకోవచ్చు. అంటే రోజుకు 1,00,000 రూపాయలు అని చెప్పొచ్చు. ఒక్కసారి ఆలోచించండి. నెలంతా కష్టపడితే 10-20 వేలు రావట్లేదు మేడం మాకు ఇక్కడ అంటారా? ఎస్, ఇక్కడికి రండి. మేము వర్క్ నేర్పిస్తాము. 100% ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ మీ టైం కాదనుకుని వర్క్ చేయండి. మీరు హ్యాపీగా ఇంత ఇన్కమ్స్ అనేది ఎర్న్ చేయొచ్చు. మీరు ఎర్న్ చేయడమే కాకుండా మీ చేతుల ద్వారా కొన్ని వందల కుటుంబాల లైఫ్ స్టైల్ ని మీరు చేంజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ సాటిస్ఫాక్షన్ చాలా హ్యాపీగా ఉంటుందండి. మనం తీసుకునేదే కాక ఇంకా కొంతమందికి ఇప్పిస్తున్నామంటే హ్యాపీనే కదా! నేనైతే నిజంగా రియల్ గా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. ఇంట్లో ఉండి కూడా నేను కొన్ని వందల ఫ్యామిలీస్ కి ఒక సెక్యూరిటీ ఇవ్వగలిగాను. ఒక సెక్యూరిటీ ఇన్కమ్ ఇవ్వగలిగాను. ఆ హ్యాపీనెస్ అనేది అది పర్సనల్ గా ఎక్స్‌పీరియన్స్ అయితేనే హ్యాపీ అవుతుందండి. సో అది మీరందరూ కూడా ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. ఇక్కడ మనకి పర్ మంత్ వచ్చేసి 30 lakhs ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా మళ్ళీ మనకి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇన్ ప్రమోషన్స్ ఏదైనా అనుకోవచ్చు. ప్రమోషన్స్ ఇన్కమ్ అని కూడా ఏదైనా అనుకోవచ్చు. ఇక్కడ మనకి
మీన్స్ ఆఫీస్ 30 మెంబర్స్ వస్తే టీమ్ మేనేజర్ అవుతారు, 50,000 చెక్ ఇస్తారు. టీమ్ మేనేజర్ నుంచి 5 మెంబర్స్ వస్తే ప్లానింగ్ మేనేజర్ అంటారు, 2 lakhs చెక్ తీసుకోవచ్చు. ప్లానింగ్ మేనేజర్ నుంచి 4 మెంబర్స్ వస్తే బిజినెస్ సపోర్టింగ్ మేనేజర్ 10 lakhs చెక్ తీసుకోవచ్చు. బిజినెస్ సపోర్టింగ్ మేనేజర్ నుంచి 3 మెంబర్స్ వస్తే జోనల్ మేనేజర్ అంటారు, 25 lakhs చెక్ తీసుకోవచ్చు. అలాగే జోనల్ మేనేజర్ నుంచి 2 మెంబర్స్ వస్తే 1 CEO 1 CR ఇన్కమ్ తీసుకోవచ్చు. CEO అంటే కూడా కొంతమందికి దీని అర్థం కూడా తెలియదు. CEO అంటే MD తర్వాత అంటే ఓనర్ తర్వాత ఓనర్ అంతటి వారు అని. దానికి ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మా నాన్నగారు ఒక ఫ్లాట్ కొన్నారనుకోండి, నాన్నగారు దానికి ఓనర్ అవుతారు. ఆ తర్వాత నాకు వస్తుంది కాబట్టి నేను CEO అవుతా. సింపుల్ లాజిక్ కదా, నేను CEO అవుతా. అలాగే మన కంపెనీలో రాజన్ సార్ ఇక్కడ MD గారైతే మనమందరూ కూడా CEOs. అంటే ఇది మన కంపెనీ అన్నట్టు హార్ట్ఫుల్ గా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కంపెనీ ఏం చెప్తుంది అంటే అన్లిమిటెడ్ ఇన్కమ్. చాలా కంపెనీస్ నెట్వర్క్ మార్కెటింగ్ చెప్పేది ఏంటంటే 3 generations నేను ఇన్కమ్ ఇస్తాను అంటుంది. బట్ మన కంపెనీ ఏమంటుందంటే ఫర్ ఎవర్ జనరేషన్స్ మీకు ఇన్కమ్ ఇస్తా, అన్లిమిటెడ్ జనరేషన్స్ ఇన్కమ్ ఇస్తాను అంటుంది. అలాగే మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ కూడా యూనిక్ ప్రోడక్ట్ అండి. ఎప్పుడు కూడా దానికి వన్లో తరగదని చెప్పొచ్చు. ఎప్పుడైనా హైప్ లోనే ఉంటుందే తప్ప డౌన్ ఫాల్ అవ్వదు. డైమండ్ గోల్డ్ ఎవరైతే కొంటూ ఉంటారో అది హైప్ అవుతూనే ఉంది తప్ప తరగట్లేదు. అది మీ అందరికీ తెలిసిందే. టోటల్ గా ఇక్కడ 1 CR 37 lakhs తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు దాకా మీకు చెప్పిన ఏ పాయింట్ మీకు అర్థం కాకపోయినా ఈ ఒక్క పాయింట్ మీకు 100% ఇక్కడ క్లియర్ గా విన్నారంటే మీకు అర్థమైపోతుంది. ఇంకా కూడా అర్థం కాలేదు మేడం అంటారా? సో మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో మీరు హ్యాపీగా మాట్లాడొచ్చు. సింపుల్ అండి. ఇక్కడ మనకి కంపెనీ 4 types ఆఫ్ ఇన్కమ్స్ ఇస్తుంది. జస్ట్ ఒక ఇన్కమ్ కి మాత్రమే వర్క్ చేస్తాం. రిమైనింగ్ ఇన్కమ్స్ ఆటోమేటిక్ గా యాడ్ అవుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఫర్ వీక్ వచ్చేసి 4 ఇన్కమ్స్ తీసుకోవచ్చు, ఫర్ మంత్ కూడా 4 ఇన్కమ్స్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ బోనస్లు కూడా మనం 4 types ఆఫ్ బోనస్లు తీసుకోవచ్చు. ఫస్ట్ సిల్వర్ లో వచ్చేసి 1 PV మ్యాచింగ్ ఇన్ 400, పర్ వీక్ వచ్చేసి 40,000 తీసుకోవచ్చు, పర్ మంత్ 1,60,000 తీసుకోవచ్చు. ఇంక ఇన్కమ్స్ వచ్చేసి 24,60,500 అనేది తీసుకోవచ్చు. గోల్డ్ కి వచ్చేసరికి అదే పర్సన్స్ ఇక్కడికి వస్తారు కాబట్టి 1 PV మ్యాచింగ్ ఇన్ 800 రూపీస్, పర్ వీక్ వచ్చేసి 80,000 తీసుకోవచ్చు, పర్ మంత్ వచ్చేసి 3,20,000 తీసుకోవచ్చు, 24,60,500 మనం బోనస్ తీసుకోవచ్చు. డిజార్స్ లెక్క వచ్చేసరికి 1 PV మ్యాచింగ్ ఇన్ 1,500 రూపీస్, పర్ వీక్ వచ్చేసి 1,50,000 తీసుకోవచ్చు, పర్ మంత్ 6 lakhs ఇన్కమ్ తీసుకోవచ్చు, 24,60,500 అనేది ఇన్కమ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ తీసుకోవచ్చు. డిజార్స్ లెక్క వచ్చేసరికి డ్రీమ్ లెక్క వచ్చేసరికి మనం ఇక్కడ 1 PV మ్యాచింగ్ ఇన్ 7,500, పర్ మంత్ వచ్చేసరికి 7,50,000 తీసుకోవచ్చు, పర్ మంత్ 30 lakhs తీసుకోవచ్చు. రోజుకి 1,00,000 రూపాయలు చొప్పున తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చే ప్రతి ఇన్కమ్ కూడా మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఇన్కమ్స్ అన్ని కూడా మనకి డైలీ లాగే వచ్చేస్తాయి. ఇక్కడ వీక్లీ ఇన్కమ్ అని చెప్తున్నాము. మాకు గురువారం నుంచి సోమవారం వరకు మాకు సిల్వర్ ఇన్కమ్స్ వస్తాయి. గురువారమో శుక్రవారమో శనివారమో తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్ గా, సోమవారం మాకు గోల్డ్ ఇన్కమ్ వస్తుంది, మంగళవారం బుధవారం డిజార్స్ ఇన్కమ్ వస్తుంది, శుక్రవారం శనివారం మళ్ళీ డ్రీమ్ ఇన్కమ్. అంటే ఎవ్రీడే మనకి ఇన్కమ్ తీసుకున్నట్టే. నా దృష్టిలో అయితే డైలీ ఇన్కమ్స్ తీసుకున్నట్టే అని చెప్తాను. అలా మనకి ఇక్కడ సింపుల్ గా 40, 80, 1,50,000, 7,50,000 ఇంత ఇన్కమ్ వస్తుందంటే ఎవరు వదులుకుంటారు? ఓవరాల్ గా మనం పర్ వీక్ వచ్చేసి 10,20,000 రూపీస్ తీసుకోవచ్చు, పర్ మంత్ వచ్చేసి 40,80,000 రూపీస్ తీసుకోవచ్చు, 2 CR అబౌవ్ మనము అవార్డ్స్ అండ్ రివార్డ్స్ తీసుకోవచ్చు. ఒక అక్షయ పాత్ర లాంటిది శ్రీకర్ ఆయిల్ కంపెనీ, ఒక అక్షయ పాత్ర లాంటిది. ఎంత తవ్వుకోగలిగితే ఎంత తీసుకోగలిగితే అంత తీసుకోవచ్చు. నీలో ఉన్న టాలెంట్ ని బట్టే ఎంత తీసుకుంటావు. ఇక్కడ 400 తీసుకుంటావా, 40 lakhs తీసుకుంటావా? కంపెనీ ఏమంటుందంటే ఓపెన్ ఛాలెంజ్ చేసేసింది, నేను 400 నుంచి 40 లక్షల పైన నీకు ప్రతి నెల ఇన్కమ్ ఇస్తా, నువ్వెంత చేసుకోగలవు? ఓపెన్ ఛాలెంజ్ చేస్తుంది. దీంట్లో ఖచ్చితంగా మనందరం సక్సెస్ అవ్వాలి కదా. సో 100% అందరూ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. ఒక అక్షయ పాత్రని ఎవరు కూడా మిస్యూజ్ చేసుకోరు. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, చాలా మందికి సముద్రం తెలుసు, ఈ పాయింట్ అందరికీ కూడా తెలుసు, కానీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను నేను. చాలా మందికి ఇక్కడ సముద్రం తెలుసు, సముద్రంలోకి వేటకు వెళ్ళినట్టు చేపలు దొరుకుతాయి. ఎంజాయ్ చేయడానికి వెళ్ళినోడికి సముద్రం అలలో నుంచి వచ్చే ఆ వాటర్ మన కాళ్ళకు తగిలినప్పుడు ఆ హ్యాపీనెస్ చాలా ఎంజాయ్ చేస్తాం. కొంతమందికి ముత్యాలు దొరుకుతాయి, పగడాలు దొరుకుతాయి, లేదు అంటే చిన్న చిన్న లిటిల్ గవ్వలు దొరుకుతాయి. అంటే సముద్రం దగ్గరికి వెళ్ళి నువ్వు ఏది తీసుకోగలవు అనేది నీ మైండ్ సెట్ ని బట్టి ఉంటుంది.
చేపలు వెళ్ళే వాడికి అక్కడ ఒక వజ్రం దొరికినా కూడా తన మనసు ఎప్పుడు కూడా చేపల మీదే ఉంటుంది తెలుసా. సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ అలలతో ఎంజాయ్ చేయాలి అనుకున్న వాడికి అతని దగ్గరికి గవ్వలు వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోడు. ఏంటంటే తన మైండ్ సెట్ అలల మీద మాత్రమే ఉంటుంది కాబట్టి. ఇక్కడ కూడా మన కంపెనీ కూడా అలాంటిది, ఒక పెద్ద సముద్రం లాంటిది. నువ్వు ఏది తీసుకోగలవు, నీ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది మాత్రమే కావాలి. మన కంపెనీ 100% మనకి ఇక్కడ 11 ఇయర్స్ 13 ఇయర్స్ నుంచి ఎక్కువ రన్ అవుతుంది. అలాగే మనము 100% జిఎస్టి కడుతున్నాము, టీడీఎస్ కూడా 100% మనం లీగల్ గానే కడుతున్నాం. మీరు ఇక్కడ సింపుల్ గా 400 తీసుకున్నా, 40 lakhs ఇన్కమ్ తీసుకున్నా అడ్మిన్ చార్జెస్ జస్ట్ 50 రూపీస్ మాత్రమే తీసుకుంటారు, అంతకు మించి తీసుకోరు. మన శ్రీకర్ ఆయిల్ బిజినెస్ 100% లీగల్ గానే వెళ్తుంది. మీరు కంపెనీ నుంచి ఎప్పుడైతే 15,000 రూపీస్ ఇన్కమ్ తీసుకుంటారో అప్పటిదాకా మీకు టీడీఎస్ కూడా కట్ అవ్వదు. 15,000 కంప్లీట్ అయిన తర్వాతే మీకు టీడీఎస్ అనేది కట్ చేయడం జరుగుతుంది. మనకి టీడీఎస్ కూడా మనం రిటర్న్ తీసుకోవచ్చండి, ఎందుకంటే మన కంపెనీ మనకి 100% లీగల్ గా వెళ్తుంది కాబట్టి టీడీఎస్ కూడా మనం రిటర్న్ తీసుకోవచ్చు. జస్ట్ 2,200 రూపీస్ తో మీరు ఇక్కడ ఒక చిన్న లైఫ్ స్టైల్ స్టార్ట్ చేస్తే మీరే కాదండి, ఎంటైర్ మీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ తలరాతల్ని మార్చేయచ్చు. మనం కష్టాల్లో ఉన్నామని మన పిల్లల్ని పెట్టడం భావ్యం కాదు కదా. దానికి ఇప్పుడు మా అమ్మ వాళ్ళు పల్లెటూరులో ఉన్నారు, నన్ను కూడా పల్లెటూరులోనే ఎందుకు పెట్టలేదు, కొంచెం దూరంగా పంపించి ఎందుకు చదివించారు అంటే నేను ఒకటే రీజన్ చెప్తాను. మేము పడిన కష్టం నా బిడ్డ పడకూడదు అనేసి నన్ను వాళ్ళ దగ్గర పెట్టుకోకుండా కొంచెం దూరంగా పంపించారు. కొంతమంది హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళు అనుకుంటూ ఉంటారు, మా అమ్మ వాళ్ళకి నేనంటే ఇష్టం లేదేమో అందుకే నేను పంపించాను. ఇష్టం లేక కాదమ్మా, ఫ్యూచర్ లో కష్టపడకూడదు కాబట్టి పంపిస్తారు. సో ఆ కష్టం ఏంటంటే వాళ్ళు పడుతున్నారు, నాకైనా సుఖమైన జీవితం నాకు ఇచ్చారని ఆలోచిస్తే ప్రతి ఆ పిల్లలు ఆలోచిస్తే తల్లిదండ్రులకి చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత ఏంటి అంటే చదువుకున్న తర్వాత అమ్మ వాళ్ళకి చదువు లేదు కాబట్టి నాకు చదువు చెప్పించారు. నేను ఎలా నా పిల్లలకి ఆలోచిస్తానంటే చదివే కాదు, సెక్యూరిటీ ఇన్కమ్ ఇచ్చి ది బెస్ట్ లైఫ్ స్టైల్ ఇవ్వాలనేసి నేను ఆలోచిస్తున్నాను. సో మీలో ఎంతమంది, మీలో మీకు చేంజెస్ వచ్చాయి, మీరు కూడా మీ పిల్లలు కూడా మీలాగా కష్టపడాలి అనుకుంటే సింపుల్ గా స్కిప్ చేసి వెళ్ళిపోండి. లేదు ఈ కష్టం నాతోనే ఆగిపోవాలి, నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, నా పిల్లల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే 100% స్టార్ట్ చేసుకోండి. ఇంకొక పాయింట్ ఏంటంటే మన లైఫ్ జర్నీలో ఎవరైతే ఉంటారో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మనము అలానే ఉంటాం. సింపుల్ గా ఇప్పుడు హీరోయిన్స్ అందరికి తెలుసు. ఇదే ఎందుకు చెప్తున్నా అంటే సినిమాలు అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి. వాళ్ళు మనము మనుషులే, వాళ్ళకి మనకి 24 అవర్సే ఉన్నాయి. మరి వాళ్ళు ఎందుకు డిఫరెంట్ గా ఉన్నారు, మనం ఎందుకు డిఫరెంట్ గా ఉన్నాం. మనం వెళ్తే వాళ్ళు మనతో మాట్లాడతారా, మాట్లాడరు. వాళ్ళ సరౌండింగ్ లో ఉన్న వాళ్ళతో మాత్రమే మాట్లాడుకుంటారు. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళతోనే మాట్లాడతారు, మనతో ఎందుకు మాట్లాడరు అంటే అది వాళ్ళ లైఫ్ స్టైల్. మనం అక్కడికి వెళ్తే కూడా మనల్ని కనీసం హాయ్ బై కూడా చెప్పరు. అంటే మనం ఎలాంటి మనుషుల మధ్య ఉన్నామో మన మైండ్ సెట్ కూడా అలానే ఉంటుంది. కాబట్టి ఆ మైండ్ సెట్ మనతోనే స్కిప్ చేసేద్దాము. మనము ఈ పేదరికం నుంచి బయట రావడానికి ఆలోచిస్తూ మన పిల్లల్ని ఈ పేదరికానికి అసలు టచ్ కూడా అవ్వకన్నా పోషించాలి అనుకున్న ప్రతి తల్లిదండ్రులకి ఇస్ అ వార్మ్ వెల్కమ్ ఇన్ శ్రీకర్ ఆయిల్. అలాగే నాకు ఇంకా పెళ్లి కాలేదు మేడం ఇవన్నీ చెప్తున్నారా అంటే పర్వాలేదండి, మీ వైఫ్ నుంచే మీరు లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయండి కదా, మీ హస్బెండ్ నుంచే మీ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయండి కదా. సో అందరికి కూడా వార్మ్ వెల్కమ్ అండి శ్రీకర్ ఆయిల్ కి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వర్ణ మేడం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, ఈరోజు చాలా చక్కటి ప్రెజెంటేషన్ విన్నారు. ఇక్కడ ఉన్నటువంటి 440 మందికి పైగా వచ్చారు. సో నిజంగా ఇట్స్ ఆసమ్, ఎందుకంటే ఈరోజు ఇయర్ ఎండింగ్, సో అందరూ మంచి జోష్లో ఉంటారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో. బట్ అయినా కానీ నెక్స్ట్ ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలి ఇంకా 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 హై లెవెల్లో అని అనుకునే వాళ్ళు ఈరోజు ఈ జూమ్లో ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో అందరికీ మేడం ప్రజెంటేషన్ చాలా చాలా అర్థమై ఉంటుంది. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటికి 408 మంది ఉన్నారు, దయచేసి మీరైనా లెఫ్ట్ అవ్వకండి, ఎలాగూ వచ్చారు ఇంకొక 15 నిమిషాలు. సో ఇక్కడ ఎవరైతే సక్సెస్ తీసుకున్నారో వాళ్ళందరి స్టోరీస్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళు ఎలాగా ఇక్కడ వరకు జర్నీ చేశారో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సీనియర్ లీడర్స్ రెడీగా ఉన్నారు. సో మీరు లెఫ్ట్ అయిపోతే మీకు రేపు మీరు చెప్పాల్సి వచ్చినప్పుడు మీ వాళ్ళు కూడా అలాగే లెఫ్ట్ అవుతారు. సో ప్లీజ్ స్టే విత్ అస్. అండ్ అలాగే ఈరోజు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో
ప్లీజ్ రైజ్ ద హ్యాండ్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. చక్కగా మీ షేరింగ్ ఇవ్వండి. సో చెప్పగానే అందరూ ఇంకా మళ్ళీ నంబర్ పెరుగుతోంది. సో హ్యాపీగా సార్ మనోహర్ రెడ్డి సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సో ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. వాయిస్ క్లియర్గా ఉందా? ఎస్ సార్, క్లియర్ సార్. ఓకే, సో కంగ్రాచులేషన్స్ అండి. ఎవరైతే కొత్త మెంబర్స్ ఈరోజు కొత్తగా ఎవరైతే వింటున్నారో సో చాలా అదృష్టవంతులు. మేడం చెప్పినట్టుగా ఇది 2024 సంవత్సరంలో. సో విషువల్ గుడ్ లక్. ప్రతి ఒక్కరు కూడా 2025 సంవత్సరంలో ₹1,00,00,000 ఖచ్చితంగా సంపాదించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మనకున్న అవకాశం ఇది. సో బాగా గుర్తుపెట్టుకోండి, అవకాశం. ఇందాక మనకి దీపికా మేడం గారు చక్కగా వివరించారు. సో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలని ఉంటుంది లైఫ్లో. కాకపోతే ఎందుకు సక్సెస్ అవ్వలేరు అంటే మంచి అవకాశాలు లేక అనమాట. సో అవకాశాలు చాలా ఉంటాయి, కానీ వాటిలో మంచిది ఏది అని సెలెక్ట్ చేసుకునే దాంట్లోనే మన సక్సెస్ అనేది ఉంటుంది. 2024-25 సంవత్సరంలో మంచి కంపెనీ ఏదన్నా మన ఇండియాలో ఉంది, సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటే అది ఒక కంపెనీ అండి. ఆ కంపెనీ పేరే శ్రీకరయాల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. దాంట్లో ఎటువంటి డౌట్ లేదన్నమాట. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే మన వాయిస్ ఇంకొకరికి ఆయుష్ అవుతుంది అనమాట. సో మన దీపికా మేడం గారు చక్కగా వాయిస్ తోటి మీ అందరికీ కూడా చెప్పారు కదా. సో దీన్ని కనుక మీరు సద్వినియోగపరచుకుంటే సో ఇదే ఒక 10 మందికి ఆయుష్ కూడా అవుతుంది. ఎందుకంటే నేను ఒక డాక్టర్ నండి. సో దీంట్లో ఏంటంటే 10 మందికి రోగాలను తగ్గించడం మటుకే నేను చేయగలుగుతాను, 10 మంది జీవితాలను మార్చలేను. సో మన ఎండి సార్ శ్రీ దామోదరన్ రయాజన్ కరేల్ గారు 10,000 మంది జీవితాలను మారుస్తున్నారు అనమాట. సో ఏది గొప్పది? డెఫినెట్గా మన దామోదరన్ రాజన్ సారాలు చేసే పనే గొప్పది అనమాట. సో ఒక జీవితాన్ని మనం మార్చగలము అంటే అంత ఈజీ కాదనమాట. సో 20% జనాభా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే 80% మంది జనాభా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. సో ఏ సమస్య ఎక్కువ పెద్దది అంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమస్య పెద్దదా అనమాట. సో మీ కళల్ని మేడం గారు బాగా గుర్తు చేశారనమాట. డ్రీమ్ అని మన దాంట్లో లాస్ట్లో ఉందన్నమాట, డ్రీమ్. సో ప్రతి ఒక్కరికి కూడా కళలు అనేటివి ఉంటాయి. ఆ కళలను మనం సాకారం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా కష్టపడి తీరాల్సిందే అనమాట. కాకపోతే మిగతా కంపెనీ లాగా దీంట్లో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటి కష్టము అంటే నేర్చుకోవడం అనేది దీంట్లో పెట్టాల్సిన ఎఫర్ట్ అనమాట. మనం నేర్చుకుంటూ మన కింద వాళ్ళని కూడా నేర్చుకునేంత వరకు మనం కష్టపడితే చాలు. మనం నేర్చుకుంటూ కింద వాళ్ళకి నేర్పిస్తే చాలు. ఈ రెండు కనుక చేసినట్టయితే ప్రతి ఒక్కరు ఎవరైతే ఈరోజు జూమ్ మీటింగ్లో అటెండ్ అయ్యారో మీరు సక్సెస్ కాకోకుండా ఎవ్వరు ఆపలేరు. సో ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ ₹1,00,00,000 వరకు సంపాదించుకునేంత వరకు కూడా ఇదే తపన, కసి, పట్టుదల, కోరిక, తీరిక, ఓపికతో ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో నా జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా జూమ్ మీటింగ్ అనేది నేను మిస్ అవ్వలేదండి, ఎమర్జెన్సీ టైంలో తప్ప. సో అంత సీరియస్గానే వర్క్ చేస్తున్నాను కాబట్టి రిజల్ట్స్ కూడా సీరియస్గానే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా మంచి అవకాశం ఇది, సద్వినియోగపరచుకోండి. మనతో పాటు మన ఫ్యామిలీ కూడా దీంట్లో 100% సేఫ్టీ సెక్యూరిటీ ఇవ్వచ్చు అనమాట. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో అందరూ కూడా త్వరగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ సార్ చెప్పినట్టుగా సార్ ఒక డాక్టర్ అయ్యుండి కూడా మళ్ళీ ఇలాంటి ఒక బిజినెస్ని అడాప్ట్ చేసుకొని వర్క్ చేస్తున్నారంటే డాక్టర్గా ఆయన కొంతమందికి సక్సెస్ ఇవ్వాలంటే దానికి సంబంధించిన సబ్జెక్టు చదివిన వాళ్ళకి మాత్రమే ఆయన లైఫ్ ఇవ్వగలరు. సో సార్ అన్నట్టుగా రోగాలు తగ్గిస్తారు తప్ప ఆర్థికంగా అయితే సార్ ఏం సపోర్ట్ చేయలేరు. సో అందుకే తను ఈ మార్గాన్ని తీసుకొని చక్కగా అందరికీ చక్కటి లైఫ్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. అండ్ అలాగే చాలామంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. దయచేసి మీరు కానీ ఆర్గనైజర్ అయ్యి ఉంటేనే చేయండి. ఖలీల్ సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, ఓపెన్ చేసుకోండి. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వాయిస్ క్లియర్ మేడం? క్లియర్ సార్. ఈరోజు నమస్కారం. జూమ్ చెప్పిన మేడం చాలా చక్కగా చెప్పినారు. ఈరోజు పైనతో ఈ డిసెంబర్ 2020 లాస్ట్ విన్నింగ్ అనేది ఇంతమంది చాలా మంది వచ్చినారు సభ్యులు. మా టీం కూడా చాలా మంది వచ్చినారు. ఎందుకంటే ఈ 1 year లాస్ట్ 31st డిసెంబర్ ఉన్నా కూడా చాలా శ్రీకరాలు అంటేనే ఇంకా వస్తున్నారు చాలా. ఈ శ్రీకరాల్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ 2024
మంత్ మంచి జర్నీ చేసినాము. శ్రీకరాల్లో చాలా డబ్బులు తీసుకుంటున్నాము. మళ్ళా న్యూ ఇయర్ శుభాకాంక్షలు మేడం. శ్రీకరాల్ ఫ్యామిలీ మెంబర్కి, మా త్రిమూర్తులు సార్కి, పాపారావు సార్కి న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్తున్నాం మేడం. ఈ మా శ్రీకరాల్ ప్లాన్ ఎలా ఉందంటే మేడం, చాలా చక్కగా ఉంది. ఏ ఎండి అయినా మనం ప్రతి నెల వచ్చి మన దగ్గర ఉండి నెలలో 2 మాటలు 3 మాటలు వచ్చి చెప్పడం అంటే చాలా అదృష్టం. ఏ ఎండి రారు. చాలా ఎండిని చూసి కంపెనీలు పోతుండవు బయట. మన ఎండి నేను చిట్టిలో కూడా చాలా చేసిన, అప్పుడు కూడా ఎండితో వస్తున్నా, అప్పుడు కూడా చాలా డబ్బులు తీసుకున్నా. ఈ కంపెనీ ఎంత జెన్యూన్ అంటే నేను చెప్పను. ఈ ప్రపంచంలోనే ఇలాంటి సిస్టమ్ లేదు. లీడర్లు కూడా మన ఎన్నుండుక నడిపి మనం మంచి భవిష్యత్తు ఇస్తున్నారు. నేను జోగులాంబ డిస్టిక్, నాకు గద్వాల్ మేడం నాది. నేను 8 నెలల చాలా టీం 4000 టీం చేసిన. ఇప్పటికి వారానికి 20-30 వేలు తీసుకుంటున్నా. అదృష్టంగా భావిస్తున్నా. మా అప్లైన్ మా పాపారావు సారు ఆయన ముందరుండి నడిపించడం ఈ స్థాయికి పోతున్నా. త్రిమూర్తులు సార్ అండతోని అందరూ లీడర్స్ బాగున్నారు. ఎండి గారు బాగున్నారు. చాలా బెటర్గా ఉంది మేడం. 2020లో నేను డిఓ కాదు, ఏరియా మేనేజర్గా పోవాలని నేను కోరుకుంటా, బలంగా చేస్తున్నా మేడం. ఈ శ్రీకరాల్ ఫ్యామిలీ ఒకటే చెప్పగలుగుతాం, మనం ఈ 2020 విన్ని ఈరోజు లాస్ట్ క్లోజ్ అవుతుంది. జనవరి నుంచి మనకి ఇంకా లైఫ్ భవిష్యత్తు చాలా ఉంది. అందరూ చేసుకొని మన శ్రీకరాల లక్షలు చంపాలని కోరుకుంటూ నా అప్లైన్కి నమస్కారం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ చరణ్ గారు హ్యాండ్ రైస్ చేశారు. కాల్ వచ్చిందా తెలియట్లా. సో ఆర్గనైజర్స్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైస్ చేయండి ప్లీజ్. సార్ ఇక్కడ ఆర్గనైజర్స్ ఉంటే దయచేసి ఆర్గనైజర్స్ ఎస్పి వెంకటేశ్వర్లు గారు ఆర్గనైజర్ సార్, మీకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను సార్. వెల్కమ్ అండి. మేడం థ్యాంక్ యూ మేడం. నా వాయిస్ క్లియర్గా వస్తుందా మేడం? క్లియర్ సార్. మనందరి తరఫున దీపికా మేడం గారికి థ్యాంక్ యూ చెప్పాలండి. ఎందుకంటే వారు చాలా అద్భుతంగా కెరియర్ వివరించడం జరిగింది. తర్వాత మన కంపెనీ, మన అప్లైనర్. హలో మేడం, నా వాయిస్ వినొస్తుందా? సార్ వినపడుతోంది, మాట్లాడండి. మన కంపెనీ, మన అప్లైనర్స్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా సూపర్ అండి. ఇక్కడ నేను ఒక 6 నెలల కాలం నుండి ఇది ప్రయాణం చేస్తున్నా సార్. ఇందులో అప్రాక్సిమేట్లీ 2 lakhs ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ అనే దానికి గవర్నమెంటే రాజముద్ర వేసి పర్మిషన్ ఇచ్చింది. బయట అవకాశాలు లేవు. ఈ యొక్క అవకాశం చాలా గొప్ప అవకాశము. దీనిలో సక్సెస్ కావడానికి 100కు 100% హోప్ ఉన్నది. ఇది వాస్తవము. తర్వాత ఈ మన ఆర్థికమైన పొజిషన్ ఈ 2024లో ఎలా ఉన్నా సరే 2025వ సంవత్సరంలో, నూతన సంవత్సరంలో ఈ సిస్టంలో నిలబడి సీనియర్ ఫాలో అయిన వారు తప్పకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజమే సార్, 2024లో స్టార్ట్ చేసి ఉంటారు. ఒకవేళ ఇన్కమ్స్ ఎక్కువ వచ్చి ఉన్నా రాకపోయినా 2025లో దీన్ని కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా లక్షల కొద్ది అమౌంట్స్ ఇక్కడ ఉన్నాయి మీకోసం రెడీగా, మీరు తీసుకోవచ్చు. అండ్ అలాగే చరణ్ కుమార్ ఆర్గనైజర్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, ప్లీజ్ వెల్కమ్ సార్. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. మేడం, ముందుగా ఈరోజు జూమ్ మీటింగ్ చెప్పిన మన స్పీకర్ దీపికా మేడం గారికి చాలా చాలా థ్యాంక్ యూ మేడం. యాక్చువల్గా దీపికా మేడంకి నేను చాలా రుణపడి ఉన్నా మేడం. మేడంకి తెలియదు. మేడం జూమ్ మీటింగ్ రికార్డింగ్ మా దాంట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు ఏమైనా డౌట్లు ఉంటే మళ్ళీ దాన్ని ఒకసారి ఆ వీడియో చూసుకొని మళ్ళీ డౌట్స్ క్లియర్ చేసుకుంటారు మేడం. మేడం డైరెక్ట్గా కలవలేదు, కానీ మా టీం ఇప్పుడు ఈ 2024లో 5600 టీం అయింది మేడం. సో మా టీంలో ప్రతి ఒక్కరు దీపికా మేడం వీడియో చూసిన వాళ్ళే మేడం.
సో చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నా మేడం. సో ఇయర్ ఎండింగ్ 2024లో మేడం ప్లానింగ్ తోటి స్టార్ట్ చేసిన మేడం ఆడియో వీడియో తోటి ఈరోజు జూమ్ మీటింగ్ కూడా మేడం వీడియో తోటి ఎండ్ చేస్తున్నాం. సో చాలా థ్యాంక్ యూ మేడం, దీపికా మేడం. అండ్ 2024లో మేడం మేము ఇంత సక్సెస్ అయినాం. సో చాలా మంది ఇప్పుడు నా టీంలో 16 మంది ఆర్గనైజర్లు అయినారు, ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ అయినారు. సో నెక్స్ట్ ఇయర్ ప్రతి ఒక్కరు మా దాంట్లో వీలైనంత వరకు ఇప్పటివరకు అయితే ఒక 2 సీలింగ్ తీసుకున్నారు మేడం. నెక్స్ట్ ఇయర్ మినిమం 40 మెంబర్స్ సీలింగ్ తీసుకోవాలని 2025లో ఇంకా సక్సెస్ అవుతారు. సో ప్రతి ఒక్క శ్రీకరాయిల్లో జాయిన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలని. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ, ఎందుకంటే ఓన్లీ గోల్డ్ ఉన్నదని కాదు మన దాంట్లో, ప్రతి ఒక్కరి జీవితం బంగారమయం అయిపోతుంది మేడం. సో ప్రౌడ్గా చేసుకునే బిజినెస్. సో శ్రీకరాయిల్లో 2025లో ఇంకా అందరూ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మేడం ప్రతి ఒక్కరికి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. స్పెషల్గా రాజన్ కరాయల్ సార్కి అండ్ త్రిమూర్తి సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈరోజు మరి లీడర్షిప్ టాక్కి యేసుబాబు సార్ అయితే కనపడట్లేదు సార్. మరి త్రిమూర్తి సార్ మీరున్నారా? యేసుబాబు గారు సార్ది ఇచ్చారు. మేడం పాపారావు గారు ఉన్నాం చూడండి, ఒకసారి కాల్ చేయండి. సార్ పాపారావు గారు ఉన్నారా? కనపడట్లేదు సార్. అలాగా, ఓకే, నో ప్రాబ్లం. రవీందర్ గారు మేడం ఉన్నారు మేడం, హ్యాండ్ రైజ్ చేస్తారు మేడం పాపారావు సార్. ఓకే సార్, మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను సార్ పాపారావు సార్. సో ది గ్రేట్ మెంటర్ అండ్ లీడర్ మిస్టర్ పాపారావు సార్ ఫ్రమ్ హైదరాబాద్. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఇక్కడ ఉన్న కొత్త వాళ్ళందరికీ ఆర్థిక స్వాతంత్రంలోకి మాతో కలిసి పనిచేయడానికి వచ్చిన మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అట్లాగే హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీబడి. ఈరోజు దీపికా మేడం యాజ్ యూజువల్ ఆవిడ ఎప్పుడు కూడా చాలా బాగా చెప్తారు, అందులో డౌటే లేదు. బట్ ఈరోజు ఈ కంపెనీలో ఒక విషయం చెబుదాం అనుకుంటున్నా. ఇది ఫ్యూచర్ బిజినెస్. ఫ్యూచర్లో 2025లో రాబోయే రోజుల్లో అద్భుతాలు చేయబోతున్నాం భారతదేశంలో. అందులో మన కంపెనీ నెంబర్ 1. మన కంపెనీకి సాటి మరో కంపెనీ ఉండదంటానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకనంటే యూనిక్ ప్రోడక్ట్. ఇప్పుడు వరకు భారతదేశంలో ఇలాంటి ప్రోడక్ట్ తోటి బిజినెస్ అనేది లేదు. అట్లానే యూనిక్ ప్లాన్ కూడా, ఇలాంటి బిజినెస్ ప్లాన్ కూడా మరి ఎక్కడా కూడా లేదు. ఇందులో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక విప్లవాత్మకమని చెప్పొచ్చు. ఎట్లా అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో మనం ప్రోడక్ట్ బేస్డే ఉంటుంది, కానీ ప్రోడక్ట్ బేస్ లో ఉన్న రూల్ ఏంటంటే ప్రతి నెల కొనాలి, ప్రతి నెల కొనిపించాలి. బట్ ఇక్కడ చూడండి ఎంత వ్యతిరేకం. ఇక్కడ కొనేది లేదు, కొనిపించేది లేదు. జస్ట్ ఈ కెరీర్ ని సోల్డ్ అవుట్ చేస్తే చాలు. ఈ కెరీర్ ప్లాన్, ఫ్యూచర్ ని మనం బిజినెస్ ఫ్యూచర్ ని అమ్ముతున్నాం. ప్రతి ఒక్కరికి ఫ్యూచర్ ని కొనుక్కుంటున్నారు. ఇందులో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వారి ఫ్యూచర్ ని కొనుక్కుంటున్నారు, వారి డ్రీమ్స్ కొనుక్కుంటున్నారు. ఎంత అద్భుతమైన ఆపర్చునిటీ అంటే అర్థం చేసుకున్న వాళ్ళకి ఇది కల్పవృక్షం లాంటిది. నిజానికి మేమందరం కూడా ఈ 2024లో చాలా సక్సెస్ అయ్యాం. ఎక్కడా లేనటువంటి అద్భుతం ఈ కంపెనీలో జరిగింది. వన్ ఆఫ్ ద మిరాకిల్, 1-2 కాదు. అందులో ఒక అద్భుతం ఏంటంటే 1,00,000 మెంబర్స్ 9 నెలల్లో బీట్అవుట్ చేయడం అనేది అది ఇంపాసిబుల్. అది కూడా ఒక యూనిట్ ద్వారా రావడం అనేది హైలీ ఇంపాసిబుల్. అలాంటి అద్భుతం మైలురాయి మనం సాధించాం. ప్రౌడ్లీ సే వీఆర్ నెంబర్ 1 టీంలో ఉన్నాం. త్రిమూర్తుల గారి ఆధ్వర్యంలో మనం చాలా ముందుకు వెళ్ళబోతున్నాం. భారతదేశ దశ మార్చేపోతున్నాం. నాకు ఎప్పుడూ ఒక హ్యాపీనెస్ ఏంటంటే ఇలాంటి అద్భుతమైన కంపెనీలోకి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఇప్పుడు వరకు నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇండస్ట్రీలో ఎవరైనా సక్సెస్ అయ్యారంటే వాళ్ళకి ఎంతో క్వాలిటీ ఉండాలి, చాలా క్వాలిటీ ఉండాలి, చాలా లీడర్షిప్ మెంటర్షిప్ క్వాలిటీస్, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళే సక్సెస్ అయిన వాళ్ళు చూశాను. కానీ ఫస్ట్ టైం భారతదేశంలో మన కంపెనీయే, అతి సామాన్యుడు కూడా ఈ కంపెనీలోకి వచ్చి అనతి కాలంలో నేర్చుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతి ఒక్కరూ కూడా ఇందులో లైఫ్ సెటిల్ అయిపోయే అవకాశం ఉంది. ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి నాలెడ్జ్ అవసరం లేదు. బట్ ఇక్కడ మాతో కలిసి ప్రయాణం చేస్తే చాలు. మీ మెంటర్గా ఎవరో ఒకరు పెట్టుకోండి,
మీ సీనియర్ను ఫాలో కండి. ప్రతి ఒక్కరు కూడా ఇందులో సక్సెస్ అనేది ఉంది. సో ఇలాంటి సక్సెస్ని మనం రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో 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 చూడబోతున్నాం. ఇంకా అద్భుతం ఏంటంటే రాబోయే రోజుల్లో నెట్వర్క్ కంపెనీ అంటే ఒక శ్రీకర్ మాత్రమే కనబడుతుంది. డామ్ షూర్, నో డౌట్ ఇంక వేరే ఏ కంపెనీ కూడా మన కంపెనీని తట్టుకుని బంద్ చేయలేవు. ఎందుకంటే సింపుల్ సిస్టమ్. ఇలాంటి సిస్టంలో ప్రతి ఒక్కరూ సక్సెస్ ఉంది ఇందులో. సో బయట ఏ మార్కెట్లో సక్సెస్ అవ్వాలన్నా చాలా కష్టం. నేను ఒకటే తెలుసుకున్నాను, నెట్వర్క్ ఇండస్ట్రీలో చాలా మంది నెట్వర్క్ లోకి వస్తారు, కోట్ల రూపాయలు సంపాదించాలి, అట్లీస్ట్ నెలకు ₹1,00,000 సంపాదించుకోవాలన్న కళతోటే ప్రతి ఒక్కరు కూడా నెట్వర్క్ ఇండస్ట్రీలోకి రావడం జరుగుతుంది. కానీ అది అసాధ్యం అయిపోతుంది. చాలా కుటుంబాల వాళ్ళు ఆశపడి వస్తున్నారు కానీ సక్సెస్ రేట్ చాలా తక్కువ. కానీ మన కంపెనీలో చూడండి ఎంత అద్భుతంగా జరుగుతుందో. ఇప్పటికి 30-40 మంది లక్షాధికారులు ఉన్నారు. అలాగే 50 లక్షలు, 40 లక్షలు, 30 లక్షలు, 10 లక్షలు దాటిన వాళ్ళు మిలీనియర్స్ అద్భుతంగా 30-40 మంది ఉన్నారు. అలాగే ₹1,00,000 ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు అయితే ఇంకా చాలా మంది ఉన్నారు. వారానికి 10,000, 20,000 తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు. సో రాబోయే రోజుల్లో వీరందరూ కూడా సీలింగులు తీసుకుంటారు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఈ సిల్వర్లు ఇప్పుడు వరకు మనం ఈ 1 year బిజినెస్ అనేది జస్ట్ ట్రైలర్ మాత్రమే. రాబోయేది గోల్డ్, డిజైర్ ఇవన్నీ కూడా ప్రజలు చూస్తారు. మనతో పాటు చాలా కంపెనీల వాళ్ళు ముక్కును వేలేసుకుని ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాని రోజులు రాబోతున్నాయి. సో వెల్కమ్ టు ఆల్ లీడర్స్. 2025ని మనం స్వాగతిద్దాం. అద్భుతమైన విజయాలు జనాలకు చూపిద్దాం, మనం విజయం సాధిద్దాం. సో ఫ్యూచర్ బిజినెస్ ఏదైనా ఉందంటే అది శ్రీకర్ మాత్రమే. సో మీ భవిష్యత్ అంతా కూడా ఈ కంపెనీలో ఉంది. నమ్మి వర్క్ చేయండి, మాతో కలిసి నడవండి. ప్రతి ఒక్కరు కూడా విజయాన్ని సాధిస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి త్రిమూర్తులు గారికి ముందుగా నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇంత గ్రేట్ ఆపర్చునిటీ, ఇంత గొప్ప అవకాశం నా లైఫ్లో ఉంటుంది అని నేను అనుకోలేదు. అంత గొప్ప ఆపర్చునిటీ నాకు ఇచ్చినటువంటి గురువు గారికి, మై మెంటర్, మై గురు త్రిమూర్తులు గారికి మరొకసారి పాదవందనాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. త్రిమూర్తులు గారు, ఓవర్ టు హోస్ట్ సార్. మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్. సో విన్నారు కదండి, ఒక లా అడ్వకేట్ అయ్యుండి చక్కటి ప్లాట్ఫామ్లోకి వచ్చి దీనికన్నా మించింది లేదు, ఫ్యూచర్ బిజినెస్ ఇది మాత్రమే అని చెప్పి నొక్కి వక్కానిస్తున్నారని చెప్పాలి. ఎస్, ఎందుకంటే నిజంగానే ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక దగ్గర తిరుగుతూ ఒక దగ్గర స్ట్రక్ అయిపోతాము. అదే మనకి టర్నింగ్ పాయింట్ అంటూ ఉంటాం మనం. ఆ టర్నింగ్ పాయింట్ ఈరోజు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుందండి. సో ఎక్కడికి వేరే దేశాలకి మనం వెళ్ళి ఒక స్లేవ్ లాగా బతకాల్సిన అవసరం లేదు. అక్కడికన్నా ఇక్కడే ఎక్కువ ఉంది అని చెప్పి వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వచ్చేస్తారు, హ్యాపీగా శ్రీకరాయల్లో బిజినెస్ చేసుకుంటారు. సో అంత అద్భుతమైన బిజినెస్ శ్రీకరాయల్. మరి ఇంత మంచి అవకాశాన్ని ఇన్ని లక్షల మందికి మొట్టమొదటిగా ఇచ్చినటువంటి వ్యక్తి మన త్రిమూర్తి సార్కి నిజంగా పాదాభివందనం అనేది కూడా చిన్న వర్డ్ ఏమో, మరి నాకైతే తెలియట్లేదు. బట్ నిజంగా రియలీ సార్, యు ఆర్ గ్రేట్. నిజంగా ఎక్కడో ఒక దేవదూత వచ్చి మనకేదో కోట్ల కొద్ది రూపాయలు ఇస్తారు అని అంటారు. అది కాదండి, దేవుడు ఒక దేవదూతను పంపించారు, వారే మన త్రిమూర్తి గారు అని నేనైతే అనుకుంటున్నాను. సో వెల్కమ్ సార్. సో మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. సో 2024లో దిస్ ఈజ్ ఈ మీటింగ్లో మీది వాళ్ళ 25 నుండి కొత్త స్పీచ్ స్టార్ట్ చేస్తాము ఈరోజు. అమూల్యమైన వర్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఎక్సలెంట్గా జరిగింది ఈరోజు ప్రోగ్రామ్. మేడం విత్ ఇన్ టైంలో చాలా చక్కగా వారి యొక్క పంద వేరుగా ఉంటుంది మొత్తం అంతా కూడా. ఎప్పుడు దీపిక మేడం గారు వస్తే బాగుంటుంది. వారి యొక్క వాయిస్ అదంతా చూసి చాలామంది ఎప్పుడు సాటర్డే అవుతుందా అని వెళ్ళి చూస్తున్నారు. యూజువల్గా ఆవిడ చెప్పేటువంటి డే ఏంటంటే సాటర్డే రోజు. సో ఈ రోజు కూడా చాలా చక్కగా చెప్పారు వారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం దీపిక గారు. అలాగే వాస్తవానికి చెప్పాలంటే మన యొక్క ప్రోగ్రాం చాలా అనుకున్న దానికన్నా కూడా చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. కారణం ఏంటంటే ఇందులో అంతర్లీనంగా
ఒక్క విషయం ఉంది, అదేంటంటే మనం డబ్బులు సంపాదించుకునే దానికి కాకుండా వీఆర్ హెల్పింగ్ మెనీ పీపుల్. ఎవరైతే మన దగ్గరికి వచ్చారో అందరికీ కూడా డబ్బులు ఇప్పించగలుగుతున్నాను. ఏ కంపెనీలో కూడా ఇంత అవకాశాలు లేవు, ఎక్కువ మందికి డబ్బులు వచ్చే అవకాశాలు లేవు. ఇక్కడ చేరిన ఫస్ట్ వీక్లోనే డబ్బులు వస్తుంటాయి, మొదలు పెడతాయి. బుధవారం క్లోజ్ అవుతుంది, అలాగే ఫ్రైడే నుంచి మండే వరకు డబ్బులు అకౌంట్లో పడిపోతూ ఉంటాయి. ఇది చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఈ యొక్క హెల్పింగ్ నేచర్ ఎప్పుడైతే ఉందో, అలాగే మనం కూడా వీఆర్ సర్వింగ్ పీపుల్. చాలా మనం చూస్తున్నాను నేను, ఈరోజు చాలా మంది ఫుల్ టైమర్స్ కూడా అయిపోయారు. దే ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ దిస్. ఎప్పుడు ఎవరికి ఫోన్ చేసినా కూడా, సార్ ఐఎమ్ ఇన్ ద ఫీల్డ్ సార్, మా వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారండి అని ప్రతి ఒక్కళ్ళు చెప్పడం, ప్రతి ఆర్గనైజర్ చెప్తున్నారు, ప్రతి డెవలప్మెంట్ ఆఫీసర్ కూడా ఇదే పనిచేస్తున్నారు. మనలాంటి వర్క్ ఎవ్వరూ చేయడం లేదు నాకు తెలిసినంత వరకు. మొత్తం ఈవెన్ అదర్ కంపెనీస్ కాదు, మన కంపెనీలో కూడా వీఆర్ క్రియేటింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద డే 1 నుండి కూడా. ఈరోజు వాస్తవానికి చెప్పాలంటే కంపెనీ మొత్తం 1,40,000 మంది ఉంటే మనమే 1,12,000 మంది ఉన్నాం. యూ జస్ట్ ఇమాజిన్ వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ అవర్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ది కంపెనీ. 1,12,000 మంది. అలాగే ఇక్కడ చాలా మంది ఫీల్డ్ ఆఫీసర్లు కనబడుతున్నారు, ఎఫ్ఓ అని పెట్టుకున్నారు. మరైతే ఇప్పుడు మన కంపెనీలో మన టీం కింద ఉన్నటువంటి ఫీల్డ్ ఆఫీసర్ ఎంతమంది అంటే 542 మంది. అలాగే ఆర్గనైజర్స్ మిత్రులు, ఆర్గనైజర్స్ అంటే కాబోయే డెవలప్మెంట్ ఆఫీసర్స్, హైయెస్ట్ పొజిషన్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే అలాంటి వాళ్ళు ఏకంగా 340 మంది ఉన్నారు. ఇంచుమించు ఎక్కువ మంది నెక్స్ట్ ఇయర్ అందరూ కూడా దే విల్ బి ప్రమోటెడ్ టు డెవలప్మెంట్ ఆఫీసర్స్. అలాగే ఇంతవరకు ఈ యొక్క సంవత్సరం పూర్తిగా కాలేదు, కానీ 27 మంది డెవలప్మెంట్ ఆఫీసర్స్ వచ్చారు మన దాంట్లో. సేమ్ ప్లాన్ ఇది వరకు చీటీలో కూడా ఉండేది. అక్కడ డెవలప్మెంట్ ఆఫీసర్ అవడానికి 4 సంవత్సరాలు పెట్టేది. నాకు కూడా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టింది. తర్వాత ఏరియా మేనేజర్ అయ్యాను 4.5 yearsకి. ఇక్కడ అలా కాదు. నేను కానీ తర్వాత నా కలీగ్ ఉన్నటువంటి మన వేణుగోపాల్ గారు, మేమిద్దరం ఏరియా మేనేజర్స్. ఇది ఇక్కడ జరిగింది వాస్తవం. మన యొక్క ఈ ట్రావెలింగ్లో ఫస్ట్ నేను 100 మంది ఫీల్డ్ ఆఫీసర్లు అయిపోతే చాలా ఫంక్షన్ చేశాం ఒకసారి వాసవి కాన్ఫరెన్స్ హాల్లో. ఐ ఫీల్ ఇట్ ప్రౌడ్. 100 మంది ఫీల్డ్ ఆఫీసర్లు అయిపోయారు నా దగ్గర అని. ఆ తర్వాత 100, 200, 300, 500, 600 అలా అయిపోయి 1000 అయిపోయింది, 2000 అయిపోయింది, 3000 అయిపోయింది. నౌ ద ఫీల్డ్ ఆఫీసర్స్ నెంబర్ ఈజ్ 542. నెక్స్ట్ ఇయర్ కనీసం అనుకుంటే ఒక 1000 మంది 1500 మంది ఫీల్డ్ ఆఫీసర్లు డెఫినెట్గా అవుతారు. చూడండి ఎంత గ్రోత్. దాన్ని బట్టి అలాగే మనం 100 ఫీల్డ్ ఆఫీసర్ ఇయర్ని సెలబ్రేషన్ చేసుకున్నాం. అలాగే రీసెంట్లీ వీ హ్యావ్ కండక్టెడ్ ఏ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో ఏంటంటే ఇక్కడ శ్రీకరాయల్లో ఈ గ్రోత్ ఏదైతే ఉందో కెరీర్లో మేడం చెప్పారు చాలాసార్లు, మన దీపికా మేడం కెరీర్ చెప్తూ 40,000 రూపీస్ అనేది వీక్లీ హయ్యెస్ట్ పేఅవుట్ సీలింగ్, దట్ ఈస్ 400 రూపాయల నుంచి 40,000 రూపాయలు. అలాంటి వాళ్ళు మన దగ్గర ఒక 40 మంది వరకు మొమెంటోస్ అందజేశాం. దానికి ప్రోగ్రామ్ ఒకటి పెట్టాం. మన వాసవి కాన్ఫరెన్స్ హాల్లో అది కూడా అందరినీ ఆర్గనైజర్ని పిలవడం జరిగింది. ఆ రోజు అక్కడ అందరికీ కూడా మొమెంటోస్ ఇచ్చాము. ఎవరైతే సీలింగ్ వచ్చారో అందరికీ కూడా. ఇట్స్ ఎ టెరిఫిక్, ది ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇన్ అవర్ కంపెనీ. అంతమంది ఒక డయాస్ మీద వచ్చి నేను నెలకి 2 లక్షల రూపాయలు తీసుకుంటున్నాను ఈ కంపెనీ ద్వారా, వితిన్ 6-7 monthsలో అనే ఏ కంపెనీ కూడా ఇంతవరకు లేదండి. నా యొక్క 40 సంవత్సరాల యొక్క దీంట్లో అంటే ఇక్కడ ఎక్కువ మందికి డబ్బులు వస్తున్నాయి. 2 లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటే నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అతి తక్కువ సమయంలో ఇందాక పాపారావు గారు చెప్పినట్టుగా ఇక్కడ ప్రొడక్ట్ అమ్మడము కొనడము అలాంటి ఏమీ లేవు. మరి ఏంటి ఇక్కడ చేయవలసిన పని? జస్ట్ టీచ్ చేయండి. డబ్బులు సంపాదించుకోండి, మీ కుటుంబాలని బాగుపరుచుకోండి అనే ఒక్క పదం చెప్తే చాలు. మీరు అలాగే కింద వాళ్ళకి చెప్పండి.
ఇక్కడ ఏ విధంగా పని చేస్తే సక్సెస్ అవుతారో అది నేర్చుకోండి. ఇదే మనం చెప్పే స్లోగన్. అంతకన్నా కూడా కనబడదు. ఎండి గారు వచ్చి నెలకి 2 సార్లు 3 సార్లు వచ్చినా కూడా ఇదే మాట చెప్తారు ఆయన. మన యొక్క కెరీర్లో ఒక 40,000 రూపాయలు కాదు, 80,000 రూపాయలు కూడా ఉంది, దాని గురించి తీసుకోండి. 1,50,000 రూపాయలు వారానికి ఉంది, అది తీసుకోండి. 7,50,000 రూపాయలు ఉంది. ఇవన్నీ కలిస్తే వెరసి 10,20,000 రూపాయలు వారానికి పొటెన్షియాలిటీ ఉన్నటువంటి కంపెనీ మనది. ఇంకెక్కడ ఏ కంపెనీలోనూ చూసినా లేదండి, ఇంటర్నేషనల్ కంపెనీ కానీ నేషనల్ కంపెనీ కానీ. సో అది మనకు ఉన్నటువంటి గొప్పతనం. ఇది ఇప్పుడే మొదలు పెట్టాం. ఇట్ ఇస్ ఎ బేబీ, ఇన్ఫెంట్, చాలా చిన్నది. ఈ 24వ సంవత్సరం పూర్తవుతుంది. ఇంత డెవలప్మెంట్ ఒకసారి తలుచుకోండి, ఎక్కడా కూడా చూడండి. అలాంటిది బిగినింగ్లోనే ఇలాంటి స్టార్ట్ ఉంది కాబట్టి ఈ కంపెనీ ఎక్కడికి పోతుందో యూ జస్ట్ ఇమాజిన్. మనం ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో మనకి 100% అందరికి కూడా ఫుల్ఫిల్ అవుతాయి. ఐఎమ్ గివింగ్ యూ ఎష్యూరెన్స్. ఈ యొక్క మీటింగ్లో నేను ఎష్యూరెన్స్ ఇస్తాను. ప్రతి ఒక్కళ్ళ కళలో నిజం అవుతాయండి. ఒకసారి పాపారావు గారే సార్ని, ఎండి గారిని ఓసారి అడిగారు, ఏంటంటే సార్ 2,200 పెట్టి మనం ఇక్కడ ఏం కొనుక్కుంటున్నామండి అని. చెప్పు చూద్దాం అన్నాడు ఆయన. మన ముక్కు పుల్లే కదండి, ముక్కు పుల్ల కాదు. నువ్వు ఇక్కడికి వచ్చింది 2,200 రూపాయలు పెట్టావు అంటే నీ యొక్క డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి 2,200 రూపాయలు పెట్టుబడి. బట్ నాట్ ముక్కు బుడ కొనుక్కుంటా, లేకపోతే నెక్లెస్ కొనుక్కుంటా, ఉంగరం కొనుక్కుంటా, ఇవన్నీ కాదు. ఇవన్నీ మనం అమ్మం, సిస్టంలో ఆటోమేటిక్గా అందరికీ చేరతాయి ఇంటికి. ఇంత హై ఇది ఉన్నటువంటి వ్యక్తి మన ఎండి గారు. వారి ఎంత థింకింగ్ కానీ, వారు ప్రజల మీద ఉన్నటువంటి భావన, ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి. నేను ఈ కంపెనీ పెట్టింది దాని గురించి, నేను ఈ కంపెనీ పెట్టింది నా యొక్క ఇంటి పేరుతో పెట్టాను, దీన్ని పైకి తీసుకురావాలి. మీరందరూ నా వాళ్ళు, ప్రతి ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి వర్కర్ కూడా నాకు కంపెనీకి నేను రుణపడి ఉంటాను మీ అందరికీ. అలాగే మీరు డెఫినెట్గా తీసుకోండి, డబ్బులు లక్షల కోట్ల రూపాయలు తీసుకోండి. మీరు ఏదైతే డ్రీమ్స్ అనుకున్నారో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోండి. దానికి సంబంధించిన అన్నీ నేను మీకు నేర్పుతానని ప్రతి నెల వచ్చి వారు చెప్పేది అది. ఇంత మంచి కంపెనీ అండి. మరైతే మై డియర్ ఫ్రెండ్స్, ఇలా చెప్పుకుపోతే మన కంపెనీ గురించి చాలా చాలా చెప్పవచ్చు. కానీ ఈ యొక్క 24వ సంవత్సరంలో నిజంగానే మనం చాలా 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 వరకు సంపాదించారు. చాలామంది డబ్బులు తీసుకున్నారు. 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40, 50, 60 లక్షల రూపాయలు, 70 లక్షల రూపాయలు ఈ 1 ఇయర్లోనే. నోబడి బిలీవ్స్. కొంతమంది కెరీర్ చెప్తూ ఉంటే నమ్మరు. అందుకే కొంతమంది మన వాళ్ళు ఒక మాట అంటుంటారు, ఇది 7వ వింత, 8వ వింత అని చెప్పి. నిజంగానే వాస్తవంగా. అంచేత నేను ఆశించేది, ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ 2025 ఇట్ విల్ బి నెంబర్ 1 అయిపోద్దండి. మామూలుగా కాదు. ఇప్పుడున్నటువంటి గ్రోత్ మామూలు మచ్చుకు చూపించినట్టే అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మాత్రం ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు పులైపోతారు. చాలా బ్రహ్మాండంగా కెరీర్ కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఏ కంపెనీ కూడా దీని ముందు పనికిరాదు. ఎన్నో కంపెనీల వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోతున్నారు మన దగ్గర. అది గమనించారు లేదో మీరు? ఏ కెరీర్ కూడా బాగలేదు. మన యొక్క శ్రీకరాయల కెరీర్ మాత్రం, కెరీర్ చూస్తే చాలు అద్భుతం, ఇలాంటిది ఎప్పుడు చూడలేదని మేము అనేటువంటి మాటలు చెప్తూ జాయిన్ అవుతున్నారు. ఎంత ఫాస్ట్గా పనిచేస్తారో చూడండి. అలాగే మనం చేసే కార్యక్రమాల్లో మనం ఇప్పుడు ఏదైతే ఈ యొక్క అందరినీ నిలబెట్టాలన్నటువంటి ఈ తలంపుతోటి మనం జూమ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం ఎవ్రీడే. ఎవరు కూడా ఈ సంవత్సరాలు జూమ్ ప్రోగ్రామ్ పెట్టరండి. ఇంతమందితో అసలు పెట్టరు. 100 మంది వస్తే చాలా ఎక్కువ, కానీ ఇక్కడ 400-500 మంది వస్తుంటారు రోజు. మార్నింగ్ పాపారావు గారు కానీ, బేసుబాబు గారు కానీ మార్నింగ్ కండక్ట్ చేస్తుంటారు, ఇప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి చూడండి. ఈ విధంగా మన ఈ ప్రోగ్రామ్స్ మన యొక్క ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలి అనేటువంటి తపనతోటి చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎక్కడా కూడా, ఇందాక చెప్తున్నాను నేను, ఇట్ ఈజ్ యూనిక్. మన కంపెనీ ఈజ్ యూనిక్. మన కెరీర్ కానీ, ప్రొడక్ట్ కానీ, అలాగే లీడర్స్ కానీ
లీడర్స్ చక్కనటువంటి దారి చూపెడుతున్నటువంటి లీడర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరూ బాగుపడాలన్నటువంటి ఆశయం ఉన్నవాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు, అందరినీ నిలబెట్టాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తులు అందరూ కూడా. అంచేత మీరందరూ కూడా 100% సక్సెస్ అవుతారు. రైట్ వేలోకి వచ్చాం మనందరం కూడా. ఎన్నో జర్నీలు చేశారు చాలా మంది. సార్ ఆఖరిని అన్నీ తిరిగి వచ్చి ఇక్కడ పడ్డాను సార్. నిజంగా దేవుడు కల్పించినటువంటి దారిది, ఇది భగవంతుడు చూపించినటువంటి దారి నాకు ఇది అని ఎంతో మంది ఆల్రెడీ అంటున్నారు. రాబోయే వాళ్ళకు కూడా కొంచెం మనం ఏం చేయాలంటే, మనకు తెలుసు కాబట్టి ఈ కెరీర్ గురించి మనం ఎప్పుడు కూడా వెనకడుగు వెయ్యొద్దు. నలుగురికి సహాయపడదాము, వాళ్ళకు కూడా డబ్బులు ఇప్పిస్తాము అనే ఉద్దేశంతో మీరు వర్క్ చేయండి. ఎవరైనా కొత్తగా వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఈరోజు కొత్తగా కొంతమంది ఉండొచ్చు, వాళ్ళకి మొదటిసారి అర్థం కాకపోవచ్చు. కానీ మీ యొక్క సీనియర్ ఎవరైతే మిమ్మల్ని తీసుకొచ్చారో వారి దగ్గర కూర్చొని కెరీర్ ఒకసారి మళ్ళీ వినండి. ఇది చేయకూడని పని అంటే ఇందులో ఏమీ లేదు. ఇది చాలా కష్టం సార్, నేను చేయలేను అనేది అసలు లేదు. అంచేత మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటూ, రాబోయే 25వ సంవత్సరం ఎక్సలెంట్గా ఉంటుంది మనందరికి కూడా. నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. ఈరోజు జూమ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, అలాగే ఈరోజు మేడం గారు, ఎలాగో దీపిక గారు చెప్పారు, అలాగే మిగిలిన పార్టిసిపెంట్స్ చాలా మంది మాట్లాడారు, ఇంక్లూడింగ్ మన డాక్టర్ గారు, ఖలీల్ అందరూ కూడా మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే మన పాపారావు గారు లీడర్షిప్ టాక్ ఇచ్చారు, వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తాను. బ్యాక్ టు హోస్ట్. మేడం, యూ కెన్ టేక్ కేర్ మేడం. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. సో అసలు ఏం మాట్లాడాలో కొన్నిసార్లు అర్థం కాకుండా ఉంది. అన్నీ మన మంచికే అన్నట్లు 2020లో ఎందుకు కరోనా వచ్చిందో తెలియదు కానీ, ఆ కరోనా వల్ల చక్కటి ఆలోచన వచ్చింది మన ఎండి గారికి. సో ఇంత మంచి ప్లాట్ఫామ్ని రెడీ చేశారు. సో అలాగే ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. సో 2024లో ఎవరైతే స్టార్ట్ చేయలేకపోయారో ఇమ్మీడియట్గా రేపు స్టార్ట్ చేయండి. జస్ట్ 1 ఇయర్ టార్గెట్ పెట్టుకోండి. ఫస్ట్ ప్రోడక్ట్లో టీజీఎం లెవెల్కి క్రాస్ అయిపోవచ్చు. సో ఇంకా మీరు ఫాస్ట్గా చేస్తాను అంటే ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు. అండ్ నెక్స్ట్ మాట్లాడినటువంటి ఆర్గనైజర్స్ మనోహర్ సార్, ఖలీల్ సార్, పి వెంకటేశ్వర్లు గారు, అలాగే లీడర్షిప్ టాక్ ఇచ్చినటువంటి మన గ్రేట్ మెంటర్ మిస్టర్ పపారావు సార్, అండ్ అలాగే మనందరికీ ఇటువంటి ఒక ఎక్స్ట్రీమ్ లైఫ్ స్టైల్ని అందించినటువంటి త్రిమూర్తి సార్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ అలాగే రేపు సార్ హైదరాబాద్లో తార్నాక ఆఫీస్లో చక్కటి ఆర్గనైజర్ ప్రోగ్రామ్ కూడా డెవలప్మెంట్ ఆఫీసర్స్ అండ్ ఆర్గనైజర్కి న్యూ ఇయర్ ఇది ఆల్రెడీ గ్రూప్లో పెట్టడం జరిగింది. అందరు అక్కడికి రండి, చక్కగా చిన్నటి వేడుక చేసుకుందాము. అండ్ అలాగే దీపికా మేడం, మరొక్కసారి మీకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం ఎవ్రీడే చెప్పుకునేటువంటి ఒక స్లోగన్ జై హింద్, జై భారత్, జై శ్రీకరాయల్ తోటి జై శ్రీకర్, జై భారత్, జై శ్రీకరాయల్. అవునా?